నేను నా స్క్రీన్ షేర్ చేస్తాను మీకు. మనకి ఈ కోర్స్ కొంచెం ఏమని చెప్పాలి అని అంటే ఇవాల్వ్ అవుతుంది. కొంచెం ఏ క్లాస్ తర్వాత ఏది ఏ టాపిక్ ఆలోచించి దానికి తగ్గట్టుగా చేయడం బాగుంటుంది. కాబట్టి నేను లాస్ట్ మినిట్ వరకు కొంచెంగా దాన్ని చేంజెస్ అవి అడాప్ట్ చేసుకుంటున్నాను. మీకు సాధ్యమైనంత వరకు ఇబ్బంది లేకుండా ఉండడానికే నేను ట్రై చేస్తాను. ఓకే సార్, ఎక్కడ ఏ విధమైనటువంటి ఇబ్బంది అనిపించినా సరే ఒక మాట నాకు చేయండి. నేను ఓకే, టైం లైన్ గురించి మాట్లాడేటప్పుడు అంటే క్రోనాలజీ గురించి మాట్లాడేటప్పుడే హిస్టరీకి వస్తుంది. కాబట్టి ఓల్డ్ టెస్టిమెంట్ బుక్స్ ని ఏ విధమైనటువంటి రేంజ్ లో ఏ ఏ ప్లేసెస్ లో ఆ స్కోప్ ని అరేంజ్ చేయడానికి అవకాశం ఉంటుంది అనేటువంటిది మాట్లాడడానికని ప్రయత్నిస్తాను. సో ఒక సెషన్ ఓల్డ్ టెస్టిమెంట్ టైం లైన్, ఇంకొక సెషన్ న్యూ టెస్టిమెంట్ టైం లైన్ మాట్లాడతాను. ఓల్డ్ టెస్టిమెంట్ ని మనం చూసినప్పుడు ఒక్కొక్క టాపిక్ గురించి మాట్లాడుతున్నాను. క్రియేషన్ గురించి, పేట్రియార్క్స్ గురించి, ఎక్సోడస్ గురించి, కానన్ లేదా కనాను గురించి, కింగ్డమ్ గురించి, దాని తర్వాత ఎగ్జైల్ గురించి, ఎగ్జైల్ తర్వాత సైలెన్స్. ఇవి నేను ఒక్కొక్కటిగా మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి అని చెప్పి ప్రయత్నిస్తాను. సో మళ్ళీ అంటే క్రియేషన్, పేట్రియార్క్స్, ఎక్సోడస్, కానన్, కింగ్డమ్, ఎగ్జైల్ అంటే వేరే వేరే విషయాల్ని కలపొచ్చు. కొన్నిసార్లు సర్వే చేసేటువంటి పెద్దలు ఏం చేస్తారు అని అంటే ఈ డివిజన్ ని మరో విధంగా చేయడానికి అని చెప్పి ప్రయత్నిస్తారు. కానీ నేను ఈ 6 టాపిక్స్ ని మాత్రమే తీసుకోవాలి అన్నది కావాలని చెప్పి తీసుకున్నటువంటి నిర్ణయం. ఎందుకోసమనంటే వీటిని డిస్కస్ చేసేటప్పుడు అట్ ఏ లేటర్ డేట్ మనం పంచకాండాలు లేకపోతే కనుక పెంటెట్యూక్ ని లేదా హిస్టరీని లేదా ప్రాఫిట్స్ ని, విజ్డమ్ రైటింగ్స్ ని ఇలాగ సెపరేట్ చేసి ఆలోచించేటప్పుడు, వాటిని విస్తృతంగా ఆలోచించేటప్పుడు ఈ విధమైనటువంటి అవగాహన కొంచెం మనకి ఫిక్స్ చేస్తుంది అన్న ఆలోచనతోటి నేను ఈ 6 టాపిక్స్ ని తీసుకున్నాను. మళ్ళీ ఒకసారి నేను మీకు ఇది క్లోజ్ చేసి ఒక్కొక్క ఐటెం గురించి మనం మాట్లాడదాం. ఇప్పుడు క్రియేషన్ తీసుకున్నాము మనము అనంటే ఈ క్రియేషన్ లో ఇదిగో కింద ఉన్నటువంటి 4 బ్రాంచెస్, ఆదాము హవ్వ, పతనమైపోయినటువంటి స్థితి, ఆ తర్వాత సంభవించినటువంటి ఆ ప్రళయం, జల ప్రళయం, ఆ తర్వాత వచ్చినటువంటి బాబెలు గోపురం.
వీటిని ఈ సబ్ బ్రాంచెస్ ని తీసుకోవడానికి కూడా నేను కావాలని చెప్పి కొన్నింటికే పరిమితం చేసుకున్నాను. మనం ఎటు తర్వాత కంప్లీట్ బుక్ ని మనం స్టడీ చేస్తాం కాబట్టి ఆ బుక్ స్టడీ చేసేటప్పుడు ఈ సబ్ సెక్షన్స్ కూడా మనకు ఉపయోగపడతాయి అనేటువంటిది ఆలోచన. ఇప్పుడు ఒక్కొక్క దాని గురించి మనం మాట్లాడదాం. క్రియేషన్ అనేటువంటి మాటకి మొట్టమొదట మనం ఏం తీసుకుంటున్నామంటే, మన బైబిల్ సృష్టితోటి, జెనసిస్ తోటి ఆరంభమైంది. ఈ జెనసిస్ తోటి ఆరంభమైనటువంటి కథ లేదా నారేటివ్, ఇతివృత్తం లేదా వృత్తాంతం అనేటువంటిది ఆయా రకాల దశల్లో మనకి కనబడుతుంది. మొట్టమొదటి 5 రోజులు దేన్ని సృష్టించాడు, ఆఖరి రోజుని దేన్ని సృష్టించాడు, 7వ రోజుని దేవుడు ఏం చేశాడు అనేటువంటి విషయాన్ని మనం ఆలోచించినట్లయితే, చిట్ట చివరికి వచ్చేటప్పటికి సృష్టి ముగిసింది అని చెప్పి దేవుడు ఎప్పుడు చెప్పాడు అనంటే, ఆదాము హవ్వల్ని సృష్టించడం అయిపోయిన తర్వాత నేను దాన్ని కావాలని చెప్పి ఏం చేస్తాను అనంటే, నాకు నచ్చినటువంటి ధోరణి అనమాట. ఏం చేస్తానంటే, దేవుడు పెళ్లి చేసి సృష్టిని ముగించాడు అని అనుకుంటాను నేను. ఇంకొక కోణంలో ఆలోచించేటప్పుడు, దేవుడు స్త్రీని తయారు చేసిన తర్వాత తన సృష్టి అయిపోయింది అని చెప్పి సంతకం పెట్టాడు అని అనుకుంటాను నేను. ఇంకొక విధంగా ఎలా ఆలోచిస్తాను అనంటే, హవ్వని తయారు చేసిన తర్వాత దేవుడు సమస్తం చాలా మంచిదిగా ఉంది అని అన్నాడు. నా ఆలోచనలు అనమాట ఇలాగ. అంటే ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం నాకు వీటి గురించి డెవలప్ అయినటువంటి ఆలోచనలు ఇవి, అందుకని మాట్లాడుతున్నాను నేను. సో అంటే ఆదాముని తయారు చేయక ముందు ఎప్పటికప్పుడు దేవుడు చెక్ చేసుకుని దానికి అనలైజ్ చేసిన తర్వాత తన వెంకట్రావు గారు చేయి ఎత్తారు, పైకి ఎత్తారు ఎందుకోసం. ఒక మాట వెంకట్రావు గారు, ఏంటండి విషయం? వెంకట్రావు గారు ఏంటి సార్, ఏమని చెప్దాం అనుకున్నారా? నేను కంటిన్యూ చేయొచ్చండి? ఆదాముని తయారు చేయక ముందు దేవుడు ఏ రోజుకు ఆ రోజు సర్టిఫికేట్ ఇచ్చాడు, ఇది బాగుంది అని అన్నాడు ఆయన. ఆదాముని తయారు చేసిన తర్వాత దేవుడు ఏమన్నాడంటే, ఇతను ఒంటరిగా ఉండడం బాలేదని అన్నాడు. కొంచెం డిఫరెన్స్ అనమాట. అక్కడ ఇచ్చినటువంటి సర్టిఫికేట్ అంతానేమో అప్పటి వరకు జరిగింది అనంతటి గురించి, మనిషిని తయారు చేసి మనిషిని చూసి ఏమన్నాడు అని అంటే, ఇది ఇతను ఇలా ఒంటరిగా ఉండడం బాలేదు అని అన్నాడు. ఇది మనకు అర్థం కావాలి. అందుకని ఏం చేశాడు అని అంటే, హవ్వమ్మని తయారు చేసిన తర్వాత ఆయన చాలా మంచిదిగా ఉంది అని అన్నాడు. తన ప్రణాళిక చెప్పాడు, తన ఆజ్ఞ చెప్పాడు, తన ధర్మశాస్త్రాన్ని చెప్పాడు, అయిపోయింది. అయితే చాలాసార్లు నాకు వచ్చేటువంటి భయం కానీ బాధ కానీ ఏంటంటే, ఇంత చక్కగా దేవుడు తయారు చేసి పరిస్థితి అంతటినీ కూడా అదుపులో పెట్టిన తర్వాత స్టిల్ మానవుడు ఎందుకు తప్పు చేశాడు, ఎలా చేయగలిగాడు, ఎందుకు చేస్తాడు, ఇదనమాట బాధ. అంటే యేసుక్రీస్తు ప్రభువుని పంపించి సెలువు మీద బలియాగం చేసి నన్ను ఆయన బిడ్డగా చేసుకుని చక్కగా పెట్టిన తర్వాత స్టిల్ నేను ఎందుకు తప్పు చేస్తాను? పరిస్థితి అంతా బాగున్నప్పుడు కూడా, అంటే అంతటినీ తయారు చేసిన తర్వాత ఏదైనా తోటను నిర్మించి దానిలో మనిషిని పెట్టి దాన్ని కాపు కాసుకో, సేద్యం చేసుకో అని పని చెప్పి ఈ విస్తృతమైనటువంటి స్వేచ్ఛంతటిని నువ్వు అనుభవించు అని చెప్పేసిన తర్వాత, ఆ స్వేచ్ఛను అనుభవించడానికి నీ ఫ్రీ విల్ ని ఎక్సర్సైజ్ చేయడానికి ఒక చిన్న ఇష్యూ ఉంది, ఇది తప్పించి అని చెప్పి ఆయన అనగలిగితే, ఆ ఒక్కదాని కోసం అని చెప్పే మనిషి ఎందుకోసం నాకు ఇది చాలదు అని అనుకున్నాడు. నాకు ఏదైనా తోట అంతా బానే ఉంది, నాకు సమస్తమైన సృష్టి మీద ఆధిపత్యం ఉంది, అయితే నాకు స్వేచ్ఛ ఉంది, ఆ స్వేచ్ఛని నేను వాడుకోకపోతే గనక పనికిరాదు అని ఆ స్వేచ్ఛని వాడుకోవడంలో దేవునికి విరుద్ధమైనటువంటి నిర్ణయం ఎందుకు చేశాడు? మళ్ళీ ఇక్కడ పాయింట్ ఏంటి అని అంటే, నేను
కావాలని చెప్పి అటు ఇటు మాట్లాడుతా ఉన్నాను, కావాలని చెప్పే మాట్లాడుతున్నాను, నా వ్యక్తిగతమైనటువంటి విషయాల్ని మధ్యలో తీసుకొస్తున్నాను. నేను కాన్స్టెంట్గా ఏమనుకుంటా ఉంటానంటే, రేపొద్దున మీరు వరకుమార్ గారు మిమ్మల్ని పాపం అనేటువంటి డాక్టర్కి ఇంట్రడ్యూస్ చేసేటప్పుడు మీరు ఆలోచించుకుంటారు. నేనేమనుకుంటానంటే, మానవుడి యొక్క పతనావస్థ, మానవుడి యొక్క పాపం, మానవుడి యొక్క పతనం అనేటువంటిది నేను వేరే ఎక్కడో వెతుక్కోను. నాకు వాక్యం ఎలా నేర్పిస్తుందో, వాక్యంతో పాటుగా వాక్యంలో ఉన్నటువంటి స్థితిగతులకి నాకు వేరే విధమైనటువంటి మోడల్స్ అక్కర్లేదు. ఆ మోడల్ ఎవరంటే నేనే మోడల్ని. అంటే ఆ దుష్టత్వం అనేటువంటిది ఎంత స్థాయికి ఎంత ఘోరమైన దుస్థితికి దిగజారిపోతుంది అనేటువంటిది నన్ను చూసుకుంటే నాకు అర్థమవుతుంది. అంటే పాపానికి లేదా పతనావస్థకి బెస్ట్ ఎగ్జాంపుల్ లేదా వర్స్ట్ కేస్ ఎవరు అని అంటే నేనే వర్స్ట్ కేస్ని. ఇది నా బాధ అనమాట. మళ్ళీ నేను ఎవరితో కనెక్ట్ చేసుకుంటానంటే ఆదాము హవ్వలతో కనెక్ట్ చేసుకుంటాను. అంటే మనిషి తనకున్నటువంటి అద్భుతమైన ఈ స్వేచ్ఛని, స్వాతంత్రాన్ని ఎలా దుర్వినియోగం చేసుకున్నాడు. 2వ అధ్యాయం అంతానేమో ఎంతో హాయిగా గడిస్తే ఆదికాండం 3వ అధ్యాయంకి వచ్చేటప్పటికి ఈ విధమైనటువంటి పతనం అనేది ఎలా కుదిరింది, ఎలా జరిగింది. అయితే మనం ఆదికాండం మాట్లాడతాం కాబట్టి విస్తృతంగా నేను కొంచెం ముందుకు వెళ్తాను. మానవుడి పతనం జరిగింది. మానవుడి పతనం ఎంత స్థాయికి జరిగిపోయింది అని అంటే, అబ్బే అసలు మాకు వీళ్ళు అక్కర్లేదు, వీళ్ళను వద్దు, వీళ్ళని నిర్మూలించేద్దాము అని దేవుడు అనుకునే వరకు జరిగిపోయింది. అంటే దీన్ని బైబిల్ పండితులు ఏమంటారు అనంటే, రెవల్యూషన్ అనేటువంటిది ప్రోగ్రెసివ్గా ఎలా జరిగిందో అదే పద్ధతిలో మానవుడి పతనం కూడా ప్రోగ్రెసివ్గా జరిగింది అని అంటారు. ప్రోగ్రెసివ్గా జరగటం అని అంటే మానవుడిలో ఉన్నటువంటి దుష్టత్వం ఒకదాని తర్వాత ఒకటిగా, ఒక స్థాయి తర్వాత ఒక స్థాయిగా ఎలా బయటపడింది అది మాట్లాడతారనమాట. సో దేవుడు ఏమన్నాడు అని అంటే, ఒక స్థాయికి వచ్చిన తర్వాత నాకు వీళ్ళు అన్నాడు, నాకు వీళ్ళొద్దు. కానీ అంతమందిలో కూడా ఉంచడానికి అవకాశం ఉన్నటువంటి ఒక వ్యక్తి దేవుడికి కనపడ్డాడు. అతను తనని తాను రక్షించుకోవటమే కాకుండా తనతో పాటు తన కుటుంబాన్ని సహితం సేవ్ చేసుకోగలిగాడు. జలప్రళయం అనేటువంటిది భూమిని ఆక్రమించినప్పుడు జరిగినటువంటి సంఘటన అన్నమాట. మనం దీని గురించి మాట్లాడేటప్పుడు ఏమంటాము, ఇన్ఫ్లుయెన్స్ గురించి మనం మాట్లాడతాం. ఏం ఇన్ఫ్లుయెన్స్ అని అంటే, చుట్టూ పరిస్థితులన్నీ కూడా భయంకరమైనటువంటి పరిస్థితులు అయిపోయినా సరే నిన్ను నువ్వు ఏ విధంగా ఆ భయంకరమైన స్థితిగతులకి వ్యతిరేకంగా కాపాడుకోవచ్చు, దానితో పాటుగా నీ జీవితంతో వేరే వాళ్ళని ఎలా ప్రభావితం చేయొచ్చు. ఈ కాంట్రాస్ట్ అనేటువంటిది మనకి ఎప్పటికీ అర్థమవుతూనే ఉండాలి. ఇది ఎప్పటికీ మనకి తెలుస్తూనే ఉండాలి. ఇక్కడ ఇంకొక విషయం నేను మాట్లాడతాను. మనకి అప్పుడప్పుడు వచ్చేటువంటి డౌట్, నాకు వచ్చినటువంటి డౌట్ ఏంటి డౌట్ అంటే, దేవుడు సమస్తాన్ని ఒక్క మాటతోటి ఏ విధంగా చేయగలిగాడో అలాగే ఒక్క దెబ్బకి భూమి మీద నుంచి దుష్టత్వం లేకుండా క్లీన్ స్లేట్ తయారు చేయొచ్చు కదా, తుడిచిపెట్టేసేయచ్చు కదా, క్లీన్ చేయొచ్చు కదా. ఇది అనిపించినప్పుడు ఇది ఎంత అవివేకమైనటువంటి ప్రస్తావన, అవివేకమైనటువంటి ప్రాపోజిషన్ అనేటువంటిది నాకు అర్థం కాలేదు. ఎప్పటి వరకు అర్థం కాలేదు అని అంటే, దుష్టత్వం అనేటువంటిది తనకి తానుగా ఇండిపెండెంట్ గా బయట మనలేదు. దుష్టత్వం అనేటువంటిది నాలోనే ఉంది, నేనే దానికి సీట్, నా ఫ్రీ విల్ దానికి సీట్. నన్ను నేను ఈ విధమైనటువంటి నిర్ణయాలు తీసుకోవటానికి లేదా దేవునికి వ్యతిరేకంగా బ్రతకడానికి, దేవునికి అనుకూలంగా ఉండకపోవటానికి నా మనసే సీట్, నా ఫ్రీ విల్ ఏ సీట్. అంటే
దుష్టత్వం అనేటువంటిది నా సొంత నిర్ణయం మీదనే నడుస్తుంది, నేను మాత్రమే చేస్తున్నాను. అంటే భూమి మీద ఈవిల్, చెడు అనేటువంటిది లేకుండా నిర్మూలించాలి అని అంటే హృదయం అనేది లేకుండా నిర్మూలించాలి. హృదయం లేకుండా నిర్మూలించాలి అని అంటే మనిషి లేకుండా నిర్మూలించాలి. అంటే భూమి మీద మనిషి ఉండడానికి వీల్లేదు, అంటే నేను ఉండడానికి వీల్లేదు. నాకు అర్థం కావలసినటువంటి పరిస్థితి. అందుకే దేవుడు ఏం చేస్తాడు అనంటే తనతో పాటు నడిచినటువంటి ఒక వ్యక్తిని ఎంచుకున్నాడు, నీతిమంతుడిని ఒక అతన్ని ఎంచుకుని అతన్ని సెపరేట్ చేశాడు. సో మిగిలినటువంటి మానవాళి మొత్తం అతన్ని వ్యతిరేకించి, అతన్ని చూసి నవ్వి, అతన్ని ఎగతాళి చేసి వాళ్ళు దూరంగా మిగిలిపోయినా సరే పర్లేదు, ఇతనితో పాటు ఆ సృష్టి యావత్తుని దేవుడు అతనికి ఎంట్రస్ట్ చేశాడు. ఇక్కడ మళ్ళీ గమనించాల్సినటువంటి విషయం ఏంటి అని అంటే దేవుని ప్లాన్ లో నాకున్నటువంటి ప్లేస్ ఏంటి? ఎందుకంటే దేవుడి ప్లాన్ లో ఆదాముకున్న ప్లేస్, దేవుడి ప్లాన్ లో నోవహుకి ఉన్నటువంటి ప్లేస్, దేవుడు మానవ జీవితంలో, మానవుల యొక్క ఆలోచన విధానంలో, మానవుల యొక్క కార్యకలాపాల్లో లేదా మానవ చరిత్రలో ఇంటర్ఫియర్ అవుతాడు, ఇన్వాల్వ్ అయి ఉంటాడు. దానిలో ఏ విధమైనటువంటి డౌట్ లేదు. ఓకే, బాగుంది. దీని తర్వాత మనం గమనించినట్లయితే నేను ఇన్సిడెంట్స్ వరకు మాత్రమే టచ్ చేసి వెళ్తున్నాను, మధ్య మధ్యలో నా వ్యక్తిగతమైనటువంటి ఆలోచనల్ని కూడా షేర్ చేస్తున్నాను. దాని తర్వాత మనం గమనించినట్లయితే ఏమొస్తుంది అని అంటే బాబిల్ గోపురం వస్తుంది. బాబిల్ గోపురం మనకి అర్థం కావాల్సింది ఏంటంటే మానవుడు తనని తానుగా లేదా ఒక సమూహంగా, ఇంకొక మాట వాడుతున్నాను, ఒక సమాజంగా తనని తాను దేవునికి వ్యతిరేకంగా రైజ్ చేసుకోవడానికి, లేపుకోవడానికి ఎలా అవకాశం ఉంది అనేటువంటిది బాబిల్ గోపురంలో మనకి స్పష్టమవుతుంది, కనబడిపోతుంది. మనిషికి ఉన్నటువంటి అతిశయం, మనిషికి ఉన్నటువంటి అహంకారం, మనిషికి ఉన్నటువంటి గర్వం, మనిషి ఒక్కడే కాకుండా ఒక గుంపుగా కట్టేసి మనల్ని మనం అనుకునేటువంటి స్థితి బాబిల్ గోపురంలో మనకి స్పష్టంగా కనబడిపోతుంది. అయితే దేవుడు ఊరుకుంటాడంటే దేవుడు ఊరుకోడు. ఎందుకు ఊరుకోడు అనంటే దేవుడు సర్వోన్నతుడు, దేవుడు సార్వభౌముడు, దేవుడు సర్వాధికారి, దేవుడు సర్వజ్ఞుడు, లేదా ఇంకొక మాట వాడితే సర్వజ్ఞాని. దేవుడు ఎందుకని ఏం చేస్తాడంటే దేవుడు ఇంటర్ఫియర్ అవుతాడు, జోక్యం చేసుకుంటాడు. మానవుడికి తన లిమిటేషన్ ఏంటి అనేటువంటిది మానవుడికి అర్థమయ్యేలా చేస్తాడు దేవుడు. ఇంకొక విషయం ఏంటి అనంటే ఈ మానవుడు దేవుడు లేకుండా లేడు అనేటువంటిది అతనికి అర్థమయ్యేలా చేస్తాడు దేవుడు. దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. నేను మళ్ళీ నా గురించి ఆలోచిస్తాను. నేను కూడా ఇదే బ్రతుకు, నాది కూడా. దేవుడు లేకుండా నేను లేను. నేను దేవునికి వ్యతిరేకంగా తలెత్తుకోవడానికి ట్రై చేస్తాను, అన్ని రకాల ప్రయత్నాలు చేస్తాను. ఇంకా గొప్ప విషయం ఏంటి అనంటే దేవుడు అనుగ్రహించినటువంటి వాటిల్నే నేను తీసుకుని వాటిల్ని దేవునికి విరుద్ధంగా వాడడానికి ప్రయత్నిస్తాను. ఇది బాబిల్ గోపురం సంగతి మనం ఆలోచించినట్లయితే ఎవరిచ్చిన తెలివితేటలు? దేవుడిచ్చిన తెలివితేటలు, దేవుడిచ్చినటువంటి జ్ఞానం, దేవుడిచ్చినటువంటి ఆలోచనలు, దేవుడిచ్చినటువంటి నిర్మాణ విద్య, ఏదైనా సరే కావచ్చు. దీని అంతటినీ నేనేం చేస్తాను అని అంటే దేవుడికి విరుద్ధంగా వాడడానికి ట్రై చేస్తాను. నేను నీకంటే మెరుగు అని చెప్పడానికి ట్రై చేస్తాను. ఎక్కడ మొదలైంది? ఎక్కడో ఏదైనా తోటలో మొదలైంది. ఏదైనా తోటలో ఏం చెప్పాడు వాడు వచ్చి? అదిగో చూడు, చూసి దాన్ని తీసుకుంటే కనుక నీ జీవితం ఎంత బాగుంటుంది, నువ్వు కూడా దేవుడిలాగా అయిపోతావనంటే నేను నా కళ్ళెత్తి చూస్తే నాకేమనిపించింది అనంటే అది వివేకం ఇచ్చేటువంటిది, రమ్యమైనటువంటిది నాకు అర్థమైపోయింది. దాన్ని వాడేసుకుని నేను దేవుడికి విరుద్ధంగా తలెత్తేసేయచ్చు, నేను కూడా గొప్పవాడిని అయిపోవచ్చు. వచ్చేటువంటి సమస్యలు ఇవన్నీ కూడా మనకు అర్థం కావాల్సినటువంటి పరిస్థితులు. సో అంటే వన్స్ అగైన్ మనకు అర్థం కావాల్సింది ఏంటి అని అంటే మనిషి జీవితం కానీ మనిషి హృదయం కానీ పాపభూయిష్టమైంది. ఎక్కడ పాపభూయిష్టమైంది అని అంటే తనకున్నటువంటి
స్వకీయమైనటువంటి ఆలోచనని దేవునికి విరుద్ధంగా తలెత్తటానికి ట్రై చేస్తే మానవుడు ఇట్లా తయారవుతాడు. ఇది ఉన్నటువంటి సమస్య. అయితే దేవుడు మంచి దేవుడు. దేవుడు వదిలేసేయడు. దేవుడు ఏం చేస్తాడు అని అంటే తన కోసం సాక్ష్యాన్ని లేవనెత్తుకుంటాడు. దేవుడు తన కోసం మనుష్యుల్ని ఎప్పటికప్పుడు సిద్ధం చేసుకుంటాడు. దేవుడు తన కోసం మనుష్యుల్ని వెతుకుతాడు. దేవుడు వాళ్ళు తనకి అవైలబుల్ గా ఉన్నారా లేరా చూసుకుంటాడు ఆయన. అయితే దాని అంతట్లోనూ అర్థం కావాల్సింది ఏంటి అని అంటే మనిషి దానికి తగినట్లుగా రెస్పాండ్ అవుతాడా, రెస్పాండ్ అవడా. ఈ ఒబీడియన్స్ అనేటువంటిది, డిసొబీడియన్స్ అనేటువంటిది రైట్ త్రూ ద స్క్రిప్చర్స్, బైబిల్ మొత్తంలోనూ ఒక కాన్స్టెంట్ రికరింగ్ థీమ్ అనమాట. ఎక్కడ మొదలైంది? అదిగో ఏదైనా తోటలో మొదలైంది. అందుకే దానికి ఏమని పేరు పెట్టారంటే పండితులు ద గ్రేట్ డిసొబీడియన్స్ అని అన్నారు, ద ఫస్ట్ డిసొబీడియన్స్ అని అన్నారు, మొట్టమొదటి అవిధేయత అని అన్నారు. ఆ అవిధేయత కొనసాగుతూ 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 వచ్చింది. ద గ్రేట్ డిసొబీడియన్స్ కి మనం కాంట్రాస్ట్ మాట్లాడాలి అని అంటే ద గ్రేట్ ఒబీడియన్స్ మాట్లాడాలి. ఎవరైనా మరో తోటలో రెండో ఆదాము, గెత్సెమనే తోటలో ఈ ఆదాము, ఈయనేమన్నాడు అని అంటే నా ఇష్టం కాదు నీ చిత్తమే అని అన్నాడు. సో మనకు అర్థం కావాల్సింది ఏంటనంటే దేవుడు వెతుకుతా ఉంటాడు, చూస్తా ఉంటాడు. ఎక్కడికక్కడ నన్ను నేను ఈ ప్లేస్లో అప్లై చేసుకోవడానికి ప్రయత్నిస్తే, నన్ను నేను ఆ షూస్లో పెట్టుకోవడానికి ట్రై చేస్తే నేను అక్కడ ఉన్నటువంటి ఆ వ్యక్తిలాగా రెస్పాండ్ అవుతానా అవనా? ఇప్పటికిప్పుడు నేను ఆ వ్యక్తిలాగా ఉన్నానా లేదా? నా యాటిట్యూడ్ ఎట్లా ఉంది? దేవుడు అనుగ్రహించిన వాటిని స్వీకరించి దేవునికి విరుద్ధంగా నిర్ణయాలు చేస్తున్నానా, లేకుంటే పరిస్థితులన్నీ నాకు వ్యతిరేకంగా ఉన్నా సరే నేను దేవునికి అనుకూలమైనటువంటి నిర్ణయం, విధేయత చూపిస్తున్నానా లేదా? కొంచెం ఇబ్బందికరమైనటువంటి ప్రశ్నలు ఇవి. కానీ మనం పేట్రియార్క్స్ దగ్గరికి వచ్చేటప్పటికి, అంటే పితరుల దగ్గరికి వచ్చేటప్పటికి, పితరులుగా మనం ఎవరి గురించి చెప్పుకుంటున్నాము? మనం ఆ ముగ్గురు గురించి మాట్లాడతాం. ఎవరి గురించి? అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల గురించి మనం మాట్లాడతాం. ఎందుకనంటే ఈ ముగ్గురిని ఎందుకు మాట్లాడాలి అంటే ఆ ముగ్గురిని ఆయన ఏమన్నాడు అని అంటే నేను వాళ్ళ దేవుణ్ణి అని చెప్పి ఐడెంటిఫై చేసుకున్నాడు. ఆ ముగ్గురి పేర్లే నేను చాలా సేపు ఆలోచించను. యాకోబు నుండి వచ్చినటువంటి మరో కొమ్మ, ఫలించినటువంటి కొమ్మ యోసేపు ఐగుప్తు నాగరికత మొత్తాన్ని ఔపోసన పట్టి తన చేతుల్లోకి తీసుకుంటే నేను యోసేపు దేవుణ్ణి అని మాట్లాడలేదు ఆయన. ఈ ముగ్గురినే తీసుకొచ్చుకున్నాడు. ఎందుకోసం? అబ్రహాము, ఇస్సాకు, యాకోబు అంటే ముగ్గురు అంత ఏ విధమైనటువంటి లోపం లేని లోపరహితులా వీళ్ళంటే అలాగేం కాదు. అసలు అబ్రహాం బ్యాక్గ్రౌండ్ మనం గమనించినట్లయితే అచ్చంగా విగ్రహారాధన చేసేవాడు. ఆ విగ్రహాల్లో నుంచి ఈయన పిలిచాడు బయటికి. కల్దీయుల ఊరు అని అంటే కనుక మీరు గమనించినట్లయితే ఎక్కడి కాల్డియన్ సివిలైజేషన్, ఆ కల్దీయుల నాగరికతకి వ్యతిరేకంగా తను నిర్ణయం తీసుకోవటం కోసం కల్దీయుల ఊరున్నటువంటి పట్టణంలో నుంచి విగ్రహారాధనలో నిమగ్నమైపోయినటువంటి అబ్రహాంని దేవుడు పిలిస్తే ఆయన పరిగెత్తుకొచ్చాడు బయటికి. విచిత్రంగా పరిగెత్తుకొచ్చాడు. చాలా ఆశ్చర్యంగా అనిపిస్తుంది అనమాట. అంటే కల్దీయుల నాగరికతని నిర్మూలించడం కోసం అని చెప్పి కల్దీయుల నాగరికతకి వ్యతిరేకమైనటువంటి పరిశుద్ధమైన నాగరికత నిర్మించడం కోసం, పరిశుద్ధమైన జనాన్ని నిర్మించడం కోసం ఆ బ్యాక్గ్రౌండ్ లో నుంచి ఒక మనిషిని దేవుడు పిలిస్తే నో చెప్పకుండా బయటకు వచ్చాడు. కొంచెం మనకి ఇబ్బంది అనిపించవచ్చు. ఎందుకోసం అంటే హారాన్ దగ్గరికి వచ్చి హారాన్లో ఆగిపోయాడు. ఊరనే పట్టణం నుంచి బయలుదేరి వచ్చాడు. వాళ్ళ నాన్నతోటి, పిల్లలతో, బ్రదర్స్ తోటి బయలుదేరి వచ్చాడు. హారాన్ అనే పట్టణం దగ్గర ఆగిపోయాడు. కానీ తెరహు మరణించిన తర్వాత మళ్ళీ ప్రభు ఆయనకి ప్రత్యక్షమై రెండోసారి పిలిచినట్లుగా మనకు అనిపిస్తుంది అనమాట. సో మనకి అర్థం కావాల్సినటువంటి విషయం ఏంటి అని అంటే అబ్రహాము, ఇస్సాకు, యాకోబులు అనమాట. అబ్రహాము దగ్గర మనం గమనించాల్సింది రెండు విషయాలు గమనించాలి. ఒకటి కాల్, రెండు కావనెంట్. ఒకటి పిలుపు, రెండు నిబంధన. నిబంధన అనేటువంటిది చాలా స్పష్టమైనటువంటి రీతిలో అబ్రహాం దగ్గర మనకు కనబడుతుంది.
కొన్నిసార్లు మనం ఆడమిక్ కవనెంట్ అని, నోవాయిక్ కవనెంట్ అని చెప్పి వెనక్కి వెళ్ళి ఆది కాండంలో 1వ అధ్యాయంలో నుంచి 2వ అధ్యాయంలో నుంచి 3వ అధ్యాయంలో నుంచి మనం నిబంధనలు మాట్లాడుకోవచ్చు. కానీ నిజానికి స్పష్టమైనటువంటి రీతిలో పరమోన్నతుడైనటువంటి రాజులకు రాజు అయినటువంటి దేవుడు తనంతట తానే దిగివచ్చి అబ్రహాము తోటి, ఇదిగో నేను నీతో నిబంధన చేస్తున్నాను అనేటువంటిది కనబడేది మాత్రం అబ్రహాము దగ్గర కనబడుతుంది. ఆయనకి పిలుపునిచ్చాడు. ఆ పిలుపుకి ఈయన లోబడడం కోసం ఆయన చెప్పాడనమాట, నువ్వు బయటికి వస్తే అని అన్నాడు అనమాట. ఒక్కటే పాయింట్ ఏంటంటే, ఐ విల్ బ్లెస్ యూ, అంతే, నేను నిన్ను దీవిస్తాను. ఏంటి దీవించడం? చాలా చిత్రంగా అనిపిస్తుంది మనకి. ఏంటి దీవించడం? దీవించడం అనేటువంటిది మనకి దాసదాసి జనాన్ని, గొడ్లని ఇవ్వడంతో సరిపోతుందా అని అంటే కనుక కాదు. చాలా గొప్ప విషయం ఏంటి అని అంటే, బ్లెస్సింగ్ ని దేవుడు ప్రొనౌన్స్ చేసేటప్పుడు ఎంత గొప్ప మాట అన్నాడంటే, నేను నిన్ను ఆశీర్వాదంగా చేస్తానని అన్నాడు అనమాట. అసలు ఎంత చిత్రమైనటువంటి మాటలు ఇవి, ఇబ్బందికరమైనటువంటి మాటలు ఇవి. ఎందుకు ఇబ్బందికరమైన మాటలు అంటున్నాను అని అంటే, మళ్ళీ నన్ను నేను ప్లేస్ చేసుకుంటున్నాను అక్కడికి వెళ్ళి. ఏంటంటే, అబ్రహాముని పిలిచినట్లుగా నన్ను పిలిచి ఉంటే గనక అబ్రహాము చూపించినటువంటి విధేయత నేను చూపించేవాడినా? ఇంకొకటి ఏంటి అనంటే, అబ్రహాము చూసినటువంటి శ్రమల్ని అనుభవించి కూడా నేను స్టిల్ స్థిరమైన బుద్ధి కలిగి ఆ పరలోకపు పట్టణం కోసం, ఆ భూమి కోసం, వాగ్దాన భూమి కోసం కనిపెడుతూ తిరగలిగేవాడినా? మీరు గమనించినట్లయితే ఈ కవనెంట్ అనేటువంటిది, నిబంధన అనేటువంటిది అబ్రహాముకి ఇచ్చాడు దేవుడు, వాగ్దాన పుత్రుడిగా ఇస్సాకుకి ఇచ్చాడు దేవుడు. ఇస్సాకు నుంచి అది యాకోబుకి సంక్రమించింది. సంక్రమిస్తే ఈ ముగ్గురు కూడా వాగ్దాన దేశంలో ప్రవేశించారా? లేదు. అది గొప్ప విషయం. లేదు. స్టిల్ వాళ్ళని పట్టుకుని ఆయన ఏమంటున్నాడు అని అంటే, నేను వాళ్ళ ముగ్గురికి దేవుణ్ణి, అబ్రహాము దేవుణ్ణి, ఇస్సాకు దేవుణ్ణి, యాకోబు దేవుణ్ణి. ఇప్పుడు గబుక్కున నా పేరు అక్కడ పెట్టుకోవాలి. నేను ఏమని పెట్టుకోవాలంటే, ప్రభువు దయామయుడు నా పేరును ఉపయోగించి తనని తాను గుర్తించుకోగలడా, ఐడెంటిఫై చేసుకోగలడా? అంటే అర్థం ఏంటంటే, అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల దేవుడును అని చెప్పినటువంటి దేవుడు నేను సుధీర్ దేవుడిని అని చెప్పుకుంటాడా? అమ్మో. సో ఏం కనబడుతుంది అనంటే, దేవుడు తన నిబంధనకి లోబడేటువంటి వ్యక్తులు, తన నిబంధనని కొనసాగించే వ్యక్తులు, తన నిబంధనని గౌరవించే వ్యక్తులు చూసుకుంటాడు దేవుడు. ఆయన వెతికితే నేను దొరుకుతానా? నేను ఐడెంటిఫై అవుతానా ఆయనకి? యాకోబు దగ్గర మనకేం అర్థం అవుతుంది అనంటే, 12గురుగా విభజించబడింది కుటుంబం. 12గురు గోత్రకర్తలయ్యారు వాళ్ళు. మొట్టమొదట ఒకతను వెళ్ళిపోయాడు, దాసత్వంలోనికి అమ్మబడి వెళ్ళాడో, లేకపోతే గనక ప్రభు యొక్క ఆలోచనకి నెరవేర్పుగా ఆయన అక్కడికి వెళ్ళాడో, మొత్తానికి యోసేపు అక్కడికి వెళ్ళిపోయాడు. వెళ్ళిన తర్వాత ఐగుప్తులో వాళ్ళు మిగిలిపోయారు. ఇప్పుడు ఏమని ప్రశ్న రావాలి? అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల దేవుడిగా చెప్పుకునేటువంటి ఆయన భూమి అనేటువంటిది మాకు ఏర్పాటు చేసినట్లయితే, ఎందుకంటే ఆయన కవనెంట్ లో 2 మాటలు ఉన్నాయిగా, నేను నీకు ఫలానా భూమి ఇస్తానని చెప్పాడు, నేను నిన్ను ఇసుక రేణువుల కంటే ఎక్కువగా, ఆకాశ నక్షత్రాల కంటే ఎక్కువగా గొప్ప జనంగా చేస్తాను నిన్ను అని అన్నాడు. అంటే ఒక పక్కన భూమిని చెప్పాడు, ఒక పక్కన సంతానాన్ని చెప్పాడు. ఇప్పుడు వీళ్ళు పెద్దగా పెరిగిపోయి చివరికి ఐగుప్తుని పరిపాలించిన ఫరోలే కంగారు పడిపోయే స్థాయిలో నంబర్ పెరిగిపోయింది. వాళ్ళని దాసత్వంలోనికి తీసుకుని వాళ్ళతో పట్టణాలు కట్టించినా, వాళ్ళతో ఇటుకలు చేయించినా, వాళ్ళని బానిసల్లాగా ట్రీట్ చేసినా సరే, వాళ్ళ మంత్రసానులు తెలివైన వాళ్ళు కాబట్టి ఇంకా 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 పెరగటం మొదలైంది. ఇంకా ఇంకా పెరిగిపోయారు మనుషులు, ఇంకా పెరిగిపోయారు. కానీ వాళ్ళకి రావలసిన డౌట్ ఏంటి అని అంటే, ఎక్కడ వాగ్దాన భూమి, మనం ఎక్కడున్నాం? ఎక్కడ వాగ్దానము, మన ప్రస్తుతపు పరిస్థితి ఏంటి? ఈ వాగ్దానం ఇచ్చినటువంటి దేవుడు అసలు ఏమైపోయాడు? రావాల్సినటువంటి ప్రశ్నలు అన్నమాట.
ఖచ్చితంగా ఈ ప్రశ్నలు వాళ్ళని ఇబ్బంది పెట్టుంటాయని చెప్పి నేను నమ్ముతున్నాను. ఎందుకోసమనంటే వాళ్ళు 430 సంవత్సరాల కాలం ఐగుప్తులో మిగిలిపోతే ఐగుప్తు లోపలికి వీళ్ళు ఎంతగా చొచ్చుకుపోయారో తెలియదు కానీ ఐగుప్తు వీళ్ళ లోపలికి అంతగా చొచ్చుకుపోయింది. నేను మళ్ళీ మాట్లాడుతున్నాను అదే మాటని. వీళ్ళు ఐగుప్తు లోపలికి ఎంతగా చొచ్చుకుపోయారో మనకు తెలియదు కానీ ఐగుప్తు మాత్రం వీళ్ళ లోపలికి చొచ్చుకుపోయింది. నేను దేని గురించి మాట్లాడుతున్నాను? నేను స్వభావం గురించి మాట్లాడుతున్నాను, బుద్ధి గురించి మాట్లాడుతున్నాను, వైఖరి గురించి మాట్లాడుతున్నాను, ఆలోచన విధానం గురించి మాట్లాడుతున్నాను. ఏం జరిగింది అక్కడ? ఐగుప్తుని వాళ్ళకి బానిసత్వం కంటే కూడా ఐగుప్తులో ఉన్నటువంటి ఆకర్షణలు వాళ్ళని బలంగా పట్టేసినాయి, ఆకర్షించేసినాయి. మాకిది వద్దు అని ఏడవలసిన స్థితి వచ్చింది. ఇప్పుడు నా బాధ ఏంటంటే నన్ను నేను ఆ ప్లేస్లో పెట్టుకోవడానికి ఆలోచిస్తున్నాను. నేను ఎట్లా రియాక్ట్ అయ్యి ఉంటాను దీనికి? నేను ఎట్లా రియాక్ట్ అవుతాను దీనికి? బానిసత్వం ఉంది కాబట్టి ఏడుస్తున్నానా నేను? ఒకవేళ బానిసత్వం లేకుండా పరిస్థితులన్నీ హాయిగా అనుకూలంగా ఉండుంటే నేను అక్కడే నిలబడిపోయి ఉండేవాడినా? ఎందుకోసమనంటే తర్వాతి చరిత్ర మనం గమనించినట్లయితే మనకు అర్థం కావాలి ఆ విషయం. సో సృష్టి నుండి పితరుల్లో నుండి వీళ్ళు వచ్చి ఎక్కడ ఇరుక్కుపోయారు అని అంటే ఐగుప్తులో ఇరుక్కుపోయారు. ఇప్పుడు ఐగుప్తు నుండి బయటపడాలి. నిర్గమనం గురించి మాట్లాడదాం. ఎక్సోడస్ అని అంటే ఏంటంటే డిపార్చర్ అన్నమాట. నిర్గమనం అంటే విడిచి వెళ్ళిపోవటం, మూవ్ అయిపోవటం, బయటపడిపోవటం అన్నమాట. ఏముంది ఐగుప్తులో? ఏముంది? బానిసత్వం ఉంది. చివరికి బానిసత్వం ఏ స్థాయికి చేరిపోయింది అని అంటే మగపిల్లల్ని పుట్టించకూడదు, బతకనివ్వకూడదు స్థాయికి చేరిపోయింది. అక్కడ విచిత్రమైనటువంటి మాటలు అంటే మనం వీటన్నింటినీ మళ్ళీ మనం దర్శిస్తాం కానీ ఒక స్థూలమైనటువంటి అవగాహన రావటం కోసం ఈ మాటలు మాట్లాడుతున్నాను నేను. అసలు ఎంత అంటే ఆర్కెస్ట్రేట్ చేయటం అనే మాట మీరు వినుంటారు బహుశా. ఆర్కెస్ట్రేట్ చేయటం అంటే ఏంటంటే అన్ని థింగ్స్ మనకి అనువుగా మలచటం అన్నమాట. దేవుడు ఐగుప్తుని పరిపాలించినటువంటి ఫరో ఇచ్చిన ఆజ్ఞని ఫరోకి వ్యతిరేకంగా ఆర్కెస్ట్రేట్ చేశాడా? ఎందుకోసం? ఈ బానిసత్వంలో నుంచి వీళ్ళని విడుదల చేయాల్సినటువంటి నాయకుడు ఎక్కడున్నాడు అని అంటే ఎక్కడున్నాడు? ఫరో ఇంట్లో పెరుగుతున్నాడు. ఫరోని వ్యతిరేకించాల్సిన వాడు ఫరో ఇంట్లో పెరగటం ఏంటి? ఫరో సామ్రాజ్యాన్ని కుప్పకూల్చాల్సిన వాడు ఫరో ఇంట్లో పెరగటం ఏంటి? ఐగుప్తు దేశపు సకల విద్యల్లోనూ ప్రావీణ్యుడు అవ్వడం ఏంటి? ఆ ప్రావీణ్యత వచ్చేలా ఫరో తనకున్నటువంటి సకలమైనటువంటి సదుపాయాల్ని ఆ పిల్లాడి కోసం వాడటం ఏంటి? ఎంత చిత్రమో చూడండి ఇది. దేవుడు మానవ చరిత్రలో జోక్యం చేసుకోవటం ఇలా ఉంటుంది. చాలాసార్లు మనస్సు చాలా దిగులుగా, దుఃఖంగా అయిపోతుంది. ఉన్నటువంటి పరిస్థితులు, కష్టాలు, ఇబ్బందులు, అది ఇంట్లో భార్యాభర్తల మధ్యలో కావచ్చు, పిల్లల మధ్యలో కావచ్చు, మనం పనిచేసే చోట కావచ్చు, మన అత్తమామలతో కావచ్చు, మనం వెళ్ళేటువంటి సంఘం దగ్గర కావచ్చు, పెద్దలతో కావచ్చు, పరిచర్యలో కావచ్చు, ఉద్యోగపరమైనటువంటి ఇబ్బందులు కావచ్చు, ఆర్థికపరమైనటువంటి కష్టాలు కావచ్చు. ఒక రకమైనటువంటి దిగులు, ఒక రకమైనటువంటి నిర్వేదం, కష్టం. కానీ ఏం జరిగిందో చూసారా?
ఇక్కడేమో వీళ్ళు ఏడ్చి మొరపెడతా ఉంటే అక్కడేమో ప్రభువు ఒక కుర్రాడిని వీళ్ళ కోసం అని చెప్పి రెడీ చేస్తున్నాడు. ఈ భాష రావాలి, ఈ పద్ధతులు రావాలి, ఈ సాంప్రదాయాలు తెలియాలి, వీళ్ళ చరిత్ర కూలంకషంగా అర్థం కావాలి, ఈ సామ్రాజ్యాన్ని ఒక వైపు నుండి ఇంకొక వైపుకి చూడగలిగి ఉండాలి అని చెప్పి. ఐగుప్తు సామ్రాజ్యమే అత్యున్నతమైనటువంటి విజ్ఞాన ఖని అని అనుకుంటున్నటువంటి రోజుల్లో పెరిగిన ఈ మోషే ఎక్కడో గొర్రెల మధ్యలో పడి గొర్రెల కాపరి అయిపోయి నా నోరు తిరగటం లేదు అనే స్థాయికి దిగజారిపోయిన తర్వాత అతన్ని మళ్ళీ తీసుకుని వచ్చి చేతిలో ఒక గొర్రెలను కాసేటువంటి కర్రతో తీసుకుని వచ్చి ఐగుప్తు సామ్రాజ్యాన్ని చిన్నాభిన్నం చేయటం. ఎంత విచిత్రమైనటువంటి మాటలు ఇవి. ఇది మనకి తెలియాల్సినటువంటి విషయం. దేవుడు జోక్యం చేసుకునే దేవుడు. దేవుడు జోక్యం చేసుకుంటాడంటే జోక్యం చేసుకుంటాడు. దేవుడు మర్చిపోయే రకం కాదు. జోగ్గానైనా సరే దేవుడు మర్చిపోయాడేమోనండి అనే ఆలోచన మన మనసులోకి రాకూడదు. ఎందుకంటే దేవుడు మర్చిపోడు. దేవుడు చూస్తూ ఉంటాడు, దేవుడు గమనిస్తూ ఉంటాడు. దేవుడు ఈ ఆలోచన అంతటినీ కూడా నెరవేరుస్తాడు. Our God is a God of purpose. Our God is a God of plan. ఆయన ఒట్టి అదుపు లేనటువంటి, జ్ఞానం లేనటువంటి శక్తి కాదు. అపరిమితమైనటువంటి జ్ఞానంతో కూడినటువంటి బలశాలి, ఆలోచనకర్త ఆయన. అందుకే మనకు అర్థం కావాల్సింది ఏంటంటే ఆ స్లేవరీని బ్రేక్ చేయడానికి, ఆ చైన్స్ ని బ్రేక్ చేయడానికి ఆ బానిసల్లో నుండి ఒకడిని అక్కడ దేవుడు నిలబెట్టాడు. మనం మోసెస్ గురించి తర్వాత ఇంకొంచెం విస్తృతంగా మాట్లాడుకుందాం. ఏం చేశాడు దేవుడు? మొత్తాన్ని చీల్చాడు. ఎర్ర సముద్రాన్ని చీల్చి బయటికి తీసుకొని వచ్చాడు. బయటికి తీసుకొని వచ్చి తన ప్రజల్ని ఆయన సంధించాడు. తన ప్రజల్ని ఆయనే సంధించాడు. తన ప్రజలు తానెవరో గుర్తుపట్టేలా వాళ్ళతో మాట్లాడాడు. తన ప్రజలు నిలకడగా అర్థం చేసుకోవడానికి తన చేత్తో రాసి వాళ్ళకిచ్చాడు. తన ప్రజలకి విషయాలు అంత తేలిగ్గా అర్థం కావు కాబట్టి రకరకాల కేస్ స్టడీస్ ఇచ్చాడు. ఇలా జరిగితే ఏం చేయాలి, ఇలా జరిగితే ఏం చేయాలి, ఇలా జరిగితే ఏం చేయాలి. ఎంత అద్భుతమైనటువంటి విషయాలు. ధర్మశాస్త్రం ఇచ్చాడు, అంటే కమాండ్మెంట్స్. ఆయన 10 ఆజ్ఞలు ఇచ్చాడు. ఈ ఆజ్ఞలకి ఆయా రకాల కేస్ స్టడీస్ ఇచ్చాడు. ఏ ఏ పరిస్థితుల్లో మీరు ఏమేం చేయాలి, గాడ్ తోటి రిలేషన్లోను హ్యూమన్ రిలేషన్స్లోను ఏం జరగడానికి అవకాశం ఉందో మొత్తం రాశాడు. మళ్ళీ ఇంకా గొప్ప విషయం ఏంటి అని అంటే, మీరు మామూలు మనుషులు, మీరు వైలేట్ చేస్తారు, అతిక్రమిస్తారు. కాబట్టి ఆ అతిక్రమంలో నుంచి మీరు బయటపడడానికి క్షమాపణ మార్గాలు, బలుల్ని ఏర్పాటు చేశాడు. ఎంత ఇచ్చాడు. అయితే నేను వాటన్నిటి గురించి మాట్లాడకుండా నేను విల్డర్నెస్ అని మాత్రమే పేరు పెట్టాను. ఇక్కడ విల్డర్నెస్ అని అంటే అరణ్య మార్గంలో, ఎడారి మార్గంలో వాళ్ళు చేసినటువంటి ప్రయాణాలు. 40 రోజుల ప్రయాణం 40 సంవత్సరాలు పట్టింది. ఐగుప్తులో నుండి బయలుదేరి బయటకు వచ్చినటువంటి మహాజనంలో ఇద్దరు వాగ్దాన భూమిలోకి అడుగు పెట్టారు. ఎంత శోచనీయమైనటువంటి పరిస్థితి, ఎంత దయనీయమైనటువంటి పరిస్థితి. ఈ విల్డర్నెస్ వాండరింగ్స్ నాకు నచ్చినటువంటి విషయం ఏంటంటే, కొంచెం బాధ పెట్టే విషయం కానీ నచ్చిన విషయం ఏంటంటే, వీళ్ళు ఎలా పడితే అలాగూ తయారైపోతే దేవుడు వీళ్ళని అలాగే తీసుకుని వెళ్ళిపోయి ఆ 40 రోజుల్లోనే వాగ్దాన భూమిలో ప్రవేశపెట్టలేదు. ఎందుకు ప్రవేశపెట్టలేదు? పనికిరారు కాబట్టి. పనికిరారు అని అంటే పనికిరారు, ఇంకా అంతే. ఎందుకని పనికిరారు? మీరు వెంటనే అదేం మాట అనొచ్చు. మీరు అదేం మాట? అవును, నిజంగానే పనికిరారు. ఎందుకు పనికిరారు అని అంటే, ఎవరు వచ్చారు ఆలోచించండి ఒక్కసారి. ఎక్కడ ఈ
ఐగుప్తుల నుండి బయటకు వచ్చినటువంటి వాళ్ళు ఎవరు? వాళ్ళు యుద్ధ వీరులా? ఎవరు వాళ్ళు? గొర్రెలు కాపర్లు, గొర్రెలు కాసుకునేవాళ్ళు, బానిసత్వంతో నలగొట్టబడిన వాళ్ళు. వాళ్ళ మట్టిని వాళ్లే తెచ్చుకుని, వాళ్ళ గడ్డిని వాళ్లే తెచ్చుకుని ఇటుకలను తయారు చేసి కాల్చి నిర్మాణాలు చేసినటువంటి వాళ్ళు. పిల్లలు పుడితే బతుకుతారో బతకరో తెలియనటువంటి డోలాయమన స్థితిలో చిక్కుకుపోయినటువంటి బలహీనమైనటువంటి జనం వీళ్ళు. అంటే దేహాలు ఏమైనా ఉండుండొచ్చేమో కానీ మానసికమైనటువంటి దౌర్బల్యానికి గురైపోయినటువంటి వాళ్ళు. దానికి తోడు బాగా ఒకే ప్రదేశంలో, అదే జైలు గదిలో, అదే జైలు లాంటి ప్రదేశంలో ఉండడానికి అలవాటు పడిపోయిన వాళ్ళేమో పాపం రోజులు వెంబడి రోజులు చక్కగా ప్రకృతిని ఆస్వాదిస్తూ ముందుకు నడవడానికి ఏ విధమైనటువంటి ఆసక్తి లేని వాళ్ళు. ఆ జైల్లో ఉన్నప్పుడు దొరికినటువంటి ఆ మాంసం ఏదో భక్షించారు కాబట్టి, అక్కడ ఉన్నటువంటి ఉల్లిగడ్డలేయో భక్షించారు కాబట్టి, అక్కడ ఉన్నటువంటి అల్లం వెల్లుల్లిలేయో తిన్నారేమో కాబట్టి వాళ్ళకి ఆ రుచులు ఇంకా మందగించినటువంటి స్థితిలో మిగిలిపోయిన వాళ్ళు. వాళ్ళకి ప్రస్తుతం ఈ స్వాతంత్రం కంటే కూడా అక్కడ ఉన్నటువంటి ఆహారమే బాగుండనిపించింది. దానికి తోడు అక్కడ సణిగితే గొణిగితే గనక వాళ్ళలో వాళ్లే సణుక్కోవడం కొనుక్కోవడం, రాజుకు వ్యతిరేకంగా సణిగినా గొణిగినా సరే శరచ్ఛేదాలు జరిగి ఉండేయేమో బహుశా. కానీ ఇక్కడ గొణిగితే గనక భరించేవాడు ఒకడు దొరికాడు, మోషే దొరికాడు. అందుకని ఎలా పడితే అలాగూ గొనగటాలు సనగటాలు ఎలా పడితే అలా చేసుకొచ్చారు. విల్డర్నెస్. దేవుడు ఏం చేశాడంటే, మీరు వాగ్దాన భూమిలోనికి వెళ్ళడానికి వెంటనే పనికిరారు బాబులు, ఉండండి అని అన్నాడు. వాళ్ళని సంధించుతూ ఆయన ఏం చేశాడు అనంటే, ఆ ఎడారి మార్గంలో అటు ఇటు తిప్పుతూ వచ్చాడు. వాళ్ళు దానిలో ఏమి నేర్చుకున్నారో తెలుసా? చుట్టుపక్కల ఉన్నటువంటి ఏ దేశాల వాళ్ళకి వీళ్ళు ఇష్టం లేదు అనేటువంటిది వీళ్ళకి అర్థమయ్యేలా చేశాడు దేవుడు. వాళ్ళు మేము ఒకటి కాదు అనేటువంటిది వీళ్ళకి చాలా స్పష్టమయ్యేలా చేశాడు దేవుడు. మమ్మల్ని ఎవరు ఓపెన్ ఆర్మ్స్ తోటి ఆహ్వానించరు, మాకు చక్కగా చేతులు చాపి దగ్గరికి తీసుకోరు, వీళ్ళకి అర్థమైపోయింది. ఇంకా ఘోరమైనటువంటి విషయం ఏంటి అనంటే, ఎదోమీయులు వీళ్ళకి దాయాదులే. వీళ్ళందరూ ఇశ్రాయేలు సంతానం అయితే వాళ్ళేమో ఏసావు సంతానం. అయినా సరే వాళ్ళు కూడా వీళ్ళని హైవేలో నడవటానికి యాక్సెప్ట్ చేయలేదు. ఎంత ఘోరమైనటువంటి పరిస్థితి! వీళ్ళకి అర్థమైంది. అంటే ఏం జరుగుతా వచ్చింది అనంటే, సంచార జీవులుగానో లేకపోతే గనక ఈ గొర్రెల కాపురులుగా ఉన్నటువంటి వాళ్ళు బయటకు వచ్చి నెమ్మదిగా ఏం జరగటం మొదలు పెట్టింది అనంటే, వాళ్ళ ఐడెంటిటీని వాళ్ళు అర్థం చేసుకోవటం మొదలు పెట్టారు. ఎవరు వాళ్ళ ఐడెంటిటీ ఏంటంటే, వీళ్ళ దేవుడు అబ్రహాము ఇస్సాకు యాకోబుల దేవుడు, వీళ్ళ దేవుడు ఎర్ర సముద్రాన్ని చీల్చిన దేవుడు, వీళ్ళ యెహోవా దేవుడు వ్యక్తిగతమైనటువంటి రీతిలో సంధించేటువంటి దేవుడు, వీళ్ళ దేవుడు పొలిమేర దేవుడు కాదు, పొలిమేర దేవత కాదు, వీళ్ళ దేవుడు కనపడేటువంటి విగ్రహం కాదు, వీళ్ళ దేవుడు ఆత్మస్వరూపి, వీళ్ళ దేవుడు సర్వసృష్టికర్త, వీళ్ళ దేవుడు మహాబలశాలి, ఆయన బలానికి అంతం లేదు, అదుపు లేదు. వీళ్ళకి అర్థమయ్యేలా చేశాడు ఆయన, వీళ్ళకి అర్థమయ్యేలా చేశాడు. మేము ఆర్డినరీ పీపుల్ కాదు, సామాన్య జనం కాదు, మేము స్పిరిచువల్ నేషన్, వీఆర్ ఆఫ్ గాడ్ అనేటువంటిది వాళ్ళకి అర్థమయ్యేలా చేశాడు అనమాట దేవుడు. మేము ఒక ఆధ్యాత్మికమైనటువంటి జనం, దేశం అనేటువంటిది వాళ్ళకి అర్థమయ్యేలా చేశాడు దేవుడు. ఎంత చిత్రమైనటువంటి పరిస్థితిలో చూడండి. చివరికి ఏం జరిగింది అనంటే, సీనాయి కొండ దగ్గర ఈ టాబర్నకల్ ప్రత్యక్షపు గుడారాన్ని వేసిన తర్వాత, ఈ ఆజ్ఞలు అందుకున్న తర్వాత వీళ్ళకి ఒక సెన్సస్ జరిగింది, జనాభా లెక్క జరిగిందనమాట. 20 సంవత్సరాలకి పైబడినటువంటి వాళ్ళ లెక్క తీశారు. వాళ్ళని ఏమన్నాడు అని అంటే, అక్కడ యుద్ధ సూరులుగా నిలబడ్డారని అంటాడు అనమాట. చూసారా ట్రాన్స్ఫర్మేషన్ ఎట్లా జరిగిందో? ఇది ట్రాన్స్ఫర్మేషన్. ఈ యుద్ధ సూరులుగా కాల్బలంగాను వాళ్ళు నిలబడడానికి, యుద్ధానికి పనికొచ్చే వాళ్ళుగా వీళ్ళు తయారైన తర్వాత వీళ్ళని వాగ్దాన భూమి వైపుకి తీసుకుని వెళ్ళాడు దేవుడు. మనకి విల్డర్నెస్ అనేటువంటిది ఒక లెసన్ కావాలి. ఇవన్నీ మనం మళ్ళీ మాట్లాడతాం, మళ్ళీ మనం ఇవన్నీ మాట్లాడదాం. ఇక్కడ నేను ఇంకొంచెం ముందుకు తీసుకుని వెళ్తున్నాను మిమ్మల్ని. ఈ 40 సంవత్సరాలు దాటిన తర్వాత ఇద్దరు చిట్ట చివరికి ఈ గొప్ప నాయకుడు
ధర్మశాస్త్రాన్ని చేతికి అందించినటువంటి మోషే కూడా లేడు ఇంక ఇప్పుడు. మోషే వెనక కర్ర పట్టుకుని తిరిగినటువంటి మోషే సర్వెంట్ అనమాట, మోషే పనోడు యెహోషువ నాయకుడయ్యాడు ప్రస్తుతం. యెహోషువని దేవుడు ముందుగానే మోషే చేతుల మీదుగానే అనాయింట్ చేయించాడు, అతన్ని ఆత్మనుడిని చేశాడు. మోషే చనిపోయిన తర్వాత ఇప్పుడు ఈ ప్రజలందరినీ వెంట తీసుకుని వెళ్లాల్సిన బాధ్యత ఎవరిది అని అంటే యెహోషువది. వాగ్దాన భూమి అదిగో అవతల కనబడతా ఉంది. యోర్దానికి అవతల ఆ భూమి, యోర్దానికి యువతల కొంచెం భాగాన్ని ఒక 2 గోత్రాలకి పంచాడు. అట్లాగూ ఈ గోత్రంలో ఒక గోత్రంకి కొంచెం మళ్ళీ అవతల పంచాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు ఏం చేయాలి అని అంటే అక్కడ పంచడానికి ఊరికినే ఇదిగో ఇది మీదే అని చెప్పి ఖాళీ స్థలం అనుకుంటున్నావా? కాదుగా. ఎన్ని జనాంగాలు అక్కడ, రకరకాల నేషన్స్ అన్నమాట. బలపడిపోయి ఎరుకో లాంటి గొప్ప గొప్ప దుర్గాలు నిర్మించుకున్న వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరినీ దాటుకుని ఆ జాతులన్నిటినీ సంహారం చేసి కనానుని వీళ్ళు ఏం చేసుకోవాలి అని అంటే ఈ గోత్రాలన్నీ పంచుకోవాలి. అప్పుడు వాగ్దాన భూమి వాళ్ళ సొంతమైనట్లు లెక్క. దాని గురించి మనం మాట్లాడదాం ఇప్పుడు. ఈ కనానులో మనకి మొట్టమొదట కనబడాల్సినటువంటి వ్యక్తి ఎవరు అని అంటే యెహోషువ కనబడాలి. మోషే లాంటి కాకలు తీరిన నాయకుడికే ఏ విధంగానూ లోబడిని జనాంగం వీళ్ళు. దేవుడికి చిరాకేసి వీళ్ళందరినీ నాశనం చేసేసి నేను నీలో నుంచి ఒక జాతిని తయారు చేస్తానని చెప్పి దేవుడు ఆఫర్ చేస్తే అయ్యయ్యా వద్దొద్దు, నువ్వు ఏ ఉద్దేశంతో తీసుకొచ్చావో ఆ ఉద్దేశం నెరవేరకుండా అవమానం అయిపోతుంది, వద్దని చెప్పి కాళ్ళ వెళ్ళబడి ప్రాధేయపడ్డాడు. మిక్కిలి సాత్వికుడు. ఒక్క దెబ్బతోటి ఐగుప్తుని చంపేసినటువంటి ఆయన ఈ జనమందరినీ కూడా ఎలా భరించుకుంటా వచ్చాడు. ఆయన లేడిప్పుడు. ఆయన స్థానంలో ఇదిగో యెహోషువ వచ్చాడు. వాళ్ళ కళ్ళ ముందు పెరిగినాడు. 12 మందిలోనూ 10 మంది ఒక రకం రిపోర్ట్ చెబితే వ్యతిరేకమైనటువంటి రిపోర్ట్, ఒరిజినల్ రిపోర్ట్ చెప్పినటువంటి ఇద్దరిలో ఒకడు. అతను ఇప్పుడు వీళ్ళకి నాయకుడయ్యాడు. ఇతను ఎవరు అని అంటే ఇతను మామూలు పనోడు కాదు. హీఈస్ ఆల్సో he was also an army general. మంచి సేనాధిపతి అయిన, యుద్ధాలు చేసినటువంటి అనుభవం ఉన్నటువంటి వాడు అన్నమాట. దానికి తోడు మోషే వర్కింగ్ స్టైల్ ని బాగా క్లోజ్ గా అబ్జర్వ్ చేసినటువంటి వాడు, బాగా నేర్చుకున్నాడు, తెలిసినటువంటి వాడు. కానీ ఈ జనం నా మాట వింటారా ఇంతమంది, అదొక భయం. అలాంటి యెహోషువ నాయకత్వంలో దేవుడు యోర్దాన్ని చీల్చాడు. ఇక్కడ చీల్చడం అని అంటే ఎర్ర సముద్రాన్ని 2 పాయలు చేసినట్టుగా చీల్చడం కాదు. ఎర్ర సముద్రం 2 పాయలుగా చీల్తే మధ్యలో చక్కగా 6 నెలలు నడిచారంట వాళ్ళు. ఇక్కడ యోర్దాను జలరాశి పైనుండి వచ్చేది ఒక పెద్ద రిజర్వాయర్ లాగా గాల్లోకి అలా లేచింది అనమాట, నిలబడింది అనమాట. ఆ మధ్యలో ఎంతగా డ్రై అయింది అని అంటే మధ్యలో నుండి రాళ్లు తీసుకొని వచ్చి యోర్దాను గట్టు మీద పెట్టమని చెప్పాడు దేవుడు. రాళ్లు తీసుకొని వచ్చి పెట్టారు. భవిష్యత్తులో గనక మీ తరాలు అడిగితే వాళ్ళకి ఇది స్టోరీ జరిగింది ఇలా అని చెప్పి మీరు చెప్పాలి అని చెప్పి ఒక నిదర్శనం కోసం అని చెప్పి దాన్ని ఏర్పాటు చేశాడు దేవుడు. సాక్ష్యం అన్నమాట అది. బాగుంది. ఈ యోర్దాను నీళ్లు చీలిపోవటం అనేటువంటిది లేదా జలరాశిగా నిలబడటం అనేటువంటిది చాలా అద్భుతమైనటువంటి విషయం. ఇంకొక గొప్ప స్టోరీ అన్నమాట. మనం యెహోషువ చదివేటప్పుడు చదువుదాం ఇవన్నీ. ఇక్కడ ఇంకొక రెండో విషయం ఏంటి అని అంటే యెరికో దగ్గరికి వచ్చిన తర్వాత వీళ్ళు యెరికో మీదకి వీళ్ళు ఏ విధమైనటువంటి పోరాటం చేయకుండా అంటే అర్థం ఏంటి అని అంటే ప్రయత్నాలు చేయకుండా గోడలు వీళ్ళ వైపుకి మెట్లులాగా వంగినాయి. వీళ్ళ కాళ్ళ ముందు పడినాయి. ఏం చేశారు? చుట్టూ తిరిగి జయధ్వానాలు చేశారు. చక్కగా గోడలు వీళ్ళ ముందు పడిపోతే వీళ్ళు గోడలకి లోపలికి వెళ్ళారు. దేవుడు ఏమి నేర్పించాడు అని అంటే అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల దేవుడిని నేనే, ఎర్ర సముద్రాన్ని చీల్చిన దేవుడిని నేనే, యోర్దానుని ఆపగలిగిన దేవుణ్ణి నేనే. నువ్వేదో తాపత్రయపడి నీ బలంతో ఈ అద్భుతమైనటువంటి నగరాల్ని లేదా దుర్గాల్ని లేదా పట్టణాల్ని నీ సొంతం చేసుకోలేవు. చాలా చక్కగా పాఠం చెప్పాడు దేవుడు. వాళ్ళకి చూపించాడు. ఓకే, రకరకాల యుద్ధాలు జరిగినాయి. రకరకాల రాజుల పక్షాలని వీళ్ళు చాలా ధైర్యంగా ఎదుర్కొని నాశనం చేశారు.
నాశనం చేసిన తర్వాత ల్యాండ్ డిస్ట్రిబ్యూషన్ జరిగిపోయింది. ఆయనే పంచాడు. పంచిన తర్వాత నేను ఇంకా వృద్ధుడిని అయిపోయాను, నేను వెళ్ళిపోతున్నాను, మీరు ఎవరిని అనుసరిస్తారో లేదా పూజిస్తారో ఆరాధిస్తారో మీరు నిర్ణయించుకోండి అని అన్నాడు అనమాట. అని ఛాలెంజ్ చేశాడు ఆయన. ఛాలెంజ్ చేసిన తర్వాత మనకి జరిగినటువంటి స్టోరీ తెలుసు. జడ్జెస్ అనేటువంటిది, న్యాయాధిపతులు వచ్చారు. కనానులోకి ప్రవేశించి కనాను భూమి అంతటినీ కూడా వీళ్ళు ఆక్యుపై చేసిన తర్వాత వాళ్ళకి న్యాయాధిపతులు వచ్చారు. అయితే న్యాయాధిపతులు స్టోరీ చాలా బాధాకరమైనటువంటి స్టోరీ. ఏంటి బాధాకరమైన స్టోరీ? డిజొబీడియన్స్, ఆపరేషన్, డెలివరెన్స్. అంటే వీళ్ళు అవిధేయత చూపించటం, వేరే జాతీయుల యొక్క పరిపాలనకి వాళ్ళ అణచివేతకి వీళ్ళు గురవటం, మళ్ళీ దేవా మమ్మల్ని కాపాడని చెప్పి కేకలేయటం, దేవుడు వాళ్ళ నిమిత్తం ఒక జడ్జిని పంపించి డెలివరీ చేయించటం, అంటే వాళ్ళకి విడుదలనిప్పించటం. అక్కడికి మనకు కనబడుతుంది అనమాట. అక్కడ అప్పుడు దేశము 40 సంవత్సరములు నిమ్మళముగా నుండెను. సో జడ్జెస్ పీరియడ్ అంతా ఇదే మనకి. ఇక్కడ ఇంకా గమనించాల్సినటువంటి విషయం ఏంటి అనంటే, ఈ పీరియడ్ అంతట్లోనూ మనకి ప్రామినెంట్ గా కనపడేది ఏంటి అనంటే, వీళ్ళు దేవుడు సెలవిచ్చిన రూపంలో ఆయన ఇచ్చినటువంటి ఆజ్ఞ మేరకు ఉన్నటువంటి జాతీయులందరినీ కూడా నిర్మూలించలేకపోయారు. దానికి వేరే విధమైనటువంటి అవగాహన మనం న్యాయాధిపతుల్లోకి వెళ్ళిన తర్వాత మొదటి అధ్యాయం చివరిలోను, రెండో అధ్యాయం మొదట్లోను వేరే విధమైనటువంటి అవగాహన వస్తుంది. కానీ అక్కడ ఉన్నటువంటి పరిస్థితి ఏంటి అనంటే, వాళ్ళు గట్టిగా ఉన్నారు కాబట్టి వాళ్ళని వీళ్ళు లోబరుచుకోలేకపోయారు అని ఉంటుంది అనమాట. ఎట్లాంటి పీరియడ్ చూడండి ఇది. ద లాస్ట్ అండ్ ద గ్రేటెస్ట్ జడ్జ్ ఎవరు అని అంటే శామ్యూల్ అనమాట. సమూయేలుకి మిగిలిన వాళ్ళకి ఉన్నటువంటి తేడా ఏంటంటే, మిగిలినటువంటి జడ్జెస్ అందరూ కూడా మిలిటరీ జనరల్స్, వారియర్స్. వాళ్ళు మీరు ఎవరిని గమనించినా సరే మీకు వారియర్స్ కనబడతారు. వారియర్స్ తో పాటుగా వాళ్ళు ఏంటి అనంటే ప్రజల మధ్యలో తీర్పులు తీర్చేవాళ్ళు. మీకు దెబోరాను చూసినా సరే దెబోరా దగ్గర కూడా మీకు అది స్పష్టంగా కనబడుతుంది. బారాకు వచ్చి నువ్వు ఆర్డర్ ఇవ్వటం కాదు, నువ్వు వస్తే కనుక నేను వెళ్తానంటే పద వెళ్దామని చెప్పి ఆమె కూడా తాబోర్ కొండకి కూర్చుంటది. తాబోర్ కొండకి కూర్చుని ఆమె చివరికి వార్ క్రై అనమాట, నౌ గో అండ్ అటాక్ అని చెప్పి ఆర్డర్ ఇచ్చేది ఎవరు అనంటే దెబోరా ఇచ్చింది. వాళ్ళందరూ ఏంటి అనంటే మిలిటరీ వారియర్స్, వాళ్ళు సైనిక పరమైనటువంటి యోధులు, వాళ్ళు పోరాట యోధులు అనమాట. వాళ్ళు మన సమూయేలు అలాంటి ఆయన కాదు. సమూయేలు ఏంటి అనంటే సమూయేలు ప్రవక్త, సమూయేలు న్యాయాధిపతి మాత్రమే. ఆయన తన స్వయంగా యుద్ధాలు చేసినటువంటి దాఖలా మనకి ఎక్కడ కనబడదు. అయితే సమూయేలు పెద్దవాడైపోయిన తర్వాత ఆయన ఏం చేశాడనంటే, నేను సమూయేలు గురించి మాట్లాడేటప్పుడు చెప్తాను, కానీ నాకు సమూయేలు గురించి ఉన్నటువంటి ఒకే ఒక దిగులు ఏంటంటే, ఏలీ కుటుంబాన్ని చూశాడు, ఏలీ కుటుంబం చేసిన తప్పులు చూశాడు, కానీ మళ్ళీ తానే ఎలాగూ తన పిల్లల్ని న్యాయాధిపతులుగా ఏర్పాటు చేసుకున్నాడు. ఆ పిల్లల్ని ఆయన ఎందుకు కంట్రోల్ చేయలేకపోయాడు? అప్పటికీ ప్రజలు కొంచెం తెలివి మీరారు. ఏ ప్రజలు? ఇశ్రాయేలీలు తెలివి మీరి ఇశ్రాయేలీలు ఏమన్నారు అనంటే, మేము వేరే వాళ్ళతోటి, మహేశ్వరరావు గారు హ్యాండ్ రైజ్ చేశారు. యాక్సిడెంటల్ గానా లేకుంటే ఏమైనా చెప్పాలనుకుంటున్నారా? ఓకే, నేను కంటిన్యూ చేస్తున్నాను. సమూయేలు దగ్గరికి ప్రజలు వచ్చారు. ఒక వంక ఏం చెప్పారు అనంటే, ఒక వంక అనమాట. వంక ఏం చెప్పారు అనంటే, నీ పిల్లలు నీలాంటి వాళ్ళు కాదు, ఇంకా మాకు ఈ న్యాయాధిపతులు ఇదంతా అక్కర్లేదులే, మేము కూడా వేరే వాళ్ళగా ఉందాం అనుకుంటున్నాం అని అన్నారు అనమాట. వేరే వాళ్ళగా ఉందాం అనుకుంటున్నామనంటే, చుట్టూ ఉన్నటువంటి జాతులు, చుట్టూ ఉన్నటువంటి జనాలు ఏ విధంగా రాజులతోటి పరిపాలన చేయబడుతున్నారో మాకు కూడా ఒక రాజు కావాలి, మా మీద కూడా పెత్తనం చేసేటువంటి ఒక మోనార్క్ కావాలి అని చెప్పి వాళ్ళు అడిగారు అనమాట. అక్కడ బైబిల్లో స్పష్టంగా ఉంటుంది అనమాట. సమూయేలుకి నచ్చలేదు. సమూయేలు బాగా దిగులు పడిపోయాడు.
కానీ సమూయేలుకి అర్థమైనటువంటి విషయం ఏంటి అనంటే, సమూయేలు చెప్తాడనమాట. సమూయేలు మనసులో ఉన్నటువంటి ఆలోచన ఏంటంటే, ప్రజలు దేవుణ్ణి కాకుండా ప్రజలు తనని కాకుండా దేవుణ్ణి తిరస్కరించారు అనేటువంటిది ఉంటుంది అనమాట ఆయన మనసులో. ఆయనకు ఆ విషయం అర్థం అవుతుంది. అయితే గొప్ప విషయం ఏంటంటే, దేవుడికి ఇవన్నీ తెలీదా? దేవుడికి తెలుసుగా. దేవుడు ఏం చేశాడు? లెట్ ఇట్ బి అని అన్నాడు అనమాట. గివ్ దెమ్ అని అన్నాడు. ఇవ్వమని చెప్పాడు. ఏం పర్లేదు ఇచ్చేయి అని అన్నాడు. సో థియోక్రసీ నుండి రీజెన్సీలోకి, రాయల్టీలోకి మారిందనమాట. థియోక్రసీ అని అంటే అప్పటి వరకు కూడా దేవుని పరిపాలనలో ఉన్నటువంటి ప్రజలు ఇప్పుడు తమలాంటి ఒక మానవుడిని రాజుగా ఏర్పాటు చేసుకుని ఆయన ప్రభుత్వం కింద నడవాలి అని చెప్పి వాళ్ళుగా కోరుకున్నారు. మళ్ళీ మీరు గమనించుకుంటా వచ్చినట్లయితే, ఒక వ్యక్తి హృదయంలో తనకి తాను ప్రభువుగా ఉండాలని కోరుకోవటం, ఒక గుంపు తమకి తామే ప్రభువులుగా ఉండాలని కోరుకోవటం, ఒక జాతి లేదా ఒక దేశం తమలాంటి వాడు ఒకడు నాయకుడిగా ఉండాలని కోరుకోవటం. ఏం కోరుకుంటాం మనం అనంటే, కాన్స్టెంట్ గా మనం హ్యూమన్ హిస్టరీ కానీ లేకపోతే గనక బైబిల్ హిస్టరీ కానీ మనం పరిశీలించుకుంటా వెళ్ళినట్లయితే మనకి అర్థమయ్యే విషయం ఏంటి అనంటే, మనం ఈ విధంగా దేవుని పరిపాలన నుండి మన పరిపాలన కిందకో వేరే వాటి పరిపాలన క్రిందో ఉండాలని చెప్పి ఆశపడతాం. చాయిస్ ఎవరిది అనంటే మనదే చాయిస్. ఎప్పుడైనా సరే మనదే చాయిస్. అది ఏదేని తోటలో చాయిస్ కావచ్చు, లేకపోతే గనక రాజుల గ్రంథం, మొదటి సమూయేలు గ్రంథం మొదటికి వచ్చిన తర్వాత చాయిస్ కావచ్చు. ఎవరిదైనా సరే ఏంటి అనంటే, హ్యూమన్ హార్ట్ ఎక్స్ప్రెస్ చేసేటువంటిది ఇదనమాట. అయితే దేవుని పరిపాలన క్రింద, దేవుని పెత్తనం కింద ఉండటమా, లేకుంటే మన ఇష్టం యొక్క పరిపాలన క్రిందకి, మన ప్రభుత్వం కిందకి రావటమా? దిస్ ఈజ్ ఏ కాన్స్టెంట్ కాన్ఫ్లిక్ట్ ఆఫ్ రూలర్షిప్. ఎవరు మన యొక్క పరిపాలకుడు? మన మీద పెత్తందారు ఎవరు? దేవుడా, నేనా, లోకమా, అలవాట, స్నేహమా, కోరిక, సాతానా? ఏదైనా సరే కావచ్చు. సో ఇది మనకి చాలా స్పష్టంగా ఈ చరిత్రలో అర్థమవుతాయి అన్నమాట. రాజ్యం గురించి మాట్లాడుతున్నాను. మొట్టమొదటి రాజు మీకు తెలుసు, సౌలు. సౌలు కనబడడానికి అందంగా ఉంటాడు, మంచి ఆజానుబాహుడు, కొంచెం షై టైపు, మరి ఏమైనా ఇంట్రోవర్ట్ ఏమో మనకు తెలియదు, కానీ లక్షణాలన్నీ ఆ విధంగా అనిపిస్తాయి అన్నమాట. తనకి తానే రిజర్వ్డ్గా ఉండేటువంటి టైప్ లాగా అనిపిస్తాడనమాట. రాజుగా ఏర్పాటు చేసుకుంటే నేను రాజుని అనేటువంటి ఆలోచనకి కూడా తనను తాను అప్పగించుకోలేని స్థితిలో ఉంటాడు. అయితే సౌలు దేవునికి దూరం అయిపోతాడు. అవిధేయత తర్వాత అవిధేయత. సౌలు విషయంలో సమూయేలు చాలా దిగులు పడతాడు. కానీ దేవుడు ఏమంటాడంటే, సౌలు పని అయిపోయింది, ఇంకా అక్కర్లేదని అంటాడు. నేను వేరే అతన్ని కనిపెట్టాను అని అంటాడు దేవుడు. మళ్ళీ నేను మొదలు పెట్టినప్పుడు మాట్లాడినటువంటి మాట మళ్ళీ చెప్తున్నాను. దేవుడు కనిపెడతా ఉంటాడు. అది ఇశ్రాయేలు రాజ్యం కావచ్చు, 21వ శతాబ్దం కావచ్చు, దేవుడు కనిపెడతా ఉంటాడు. నీ యుగంలో దేవుడు కనిపెడతా ఉంటే నువ్వు దేవుని కళ్ళకి ఐడెంటిఫై అవుతావా అవ్వా? దేవుని ప్లాన్ అండ్ పర్పస్ నెరవేర్చడానికి డేవిడ్ ఐడెంటిఫై అయ్యాడు దేవుడికి. దేవుడు డేవిడ్ని ఏర్పాటు చేసుకున్నాడు. చూసే వాళ్ళకి ఏమి గొప్పగా కనపడ్డావు, చాలా లేతగా పల్చగా ఉండేటువంటి కుర్రాడు, ఎర్రగా ఉంటాడు, స్మార్ట్ గా ఉంటాడు, చూడ్డానికి స్మార్ట్ గా ఉంటాడు. కానీ ఇంట్లో ఉన్నాడు, ఎక్కడో ఈ పచ్చిక బయలులో ఉంటాడు, చెట్ల కింద కూర్చుని ఉంటాడు, లేకపోతే నది దగ్గర కూర్చుని ఉంటాడు, నీళ్ల దగ్గర ఉంటాడు, గొర్రెల మధ్యలో ఉంటాడు, పాటలు పాడుకుంటా ఉంటాడు. వాడేంటో వాడి లోకం ఏంటో బహుశా. అలాంటి కుర్రాన్ని పిలిపించి అందరి ఊహలకి భిన్నంగా ఇతన్ని సమూయేలు
తైలంతో అభిషేకం చేస్తాడు. దావీదు ఏమయ్యాడో మీకు తెలుసు. తర్వాత దావీదు అద్భుతమైనటువంటి సామ్రాజ్యానికి కర్త అయ్యాడు. అంటే సరిహద్దుల్ని విశాలపరచడం అనేటువంటిది మనం దావీదు విషయంలో చాలా స్పష్టంగా చూస్తాం. దావీదుని దేవుడు ఎంతగా ఇష్టపడ్డాడు, ఎంతగా మెచ్చుకున్నాడు అని అంటే, దావీదుతోటి దేవుడు నిబంధన చేశాడు. డేవిడిక్ కావెనెంట్ అన్నమాట. నిబంధన చేశాడు. ఏమి నిబంధన చేశాడు అని అంటే, సింహాసనం మీద కూర్చోవడానికి నీ కుటుంబంలో నుండి ఒకడు ఉండక మానడు అని చెప్పేశాడు. ఎంత అద్భుతమైనటువంటి నిబంధన డేవిడ్తోటి దేవుడు సన్నిధిలోకి వెళ్ళి కూర్చుని ఏ పాటి వాడిని నేను అని చెప్పి దావీదు తనను తాను తగ్గించుకొని తన హృదయం అంతటిని వ్యక్తం చేస్తాడు. అయితే ఇంత మంచి దావీదులో ఆయా రకాల పరిస్థితులు మనం అవన్నీ దావీదు ఆ పుస్తకాలు చదివేటప్పుడు మనం చదువుదాం. ఏమైంది అని అంటే, ఇప్పుడు రాజ్యంగా వర్ధిల్లిన తరువాత ఈ రాజ్యాన్ని మనం రెండింటిగా అర్థం చేసుకోవాలి. యునైటెడ్ కింగ్డమ్ అండ్ డివైడెడ్ కింగ్డమ్. యునైటెడ్ కింగ్డమ్ అంటే రాజ్యం యావత్తు ఒకటిగా ఉన్నటువంటి స్థితి. అంటే 12 గోత్రాలు ఒకటిగా ఉన్నటువంటి స్థితి. ఇదిగో ఆ పైన ఎక్కడో కొండల్లో నుండి కింద ఉన్నటువంటి మృత సముద్రం వరకు కూడా అందరూ కలిసి ఒకటిగా ఉన్నటువంటి స్థితి యునైటెడ్ కింగ్డమ్ అన్నమాట. కానీ రెహబాము వచ్చేటప్పటికంటే సొలొమోన్ తర్వాత రెహబాము కాలంలో యరొబాము అనేటువంటి ఒక సర్వెంట్ వచ్చేటప్పటికి ఏమైంది అని అంటే, రాజ్యం తునకలైపోయింది. 2 తునకలైపోయింది. ఏంటి తునకలవటం అని అంటే, నార్దర్న్ కింగ్డమ్ అంటే ఇస్రాయేలు, ఇటుపక్కనేమో యోధా రాజ్యం. అంటే దిగువ ప్రాంతం అంతా కూడా యోధా ప్రాంతం అయిపోయి, అంటే సెపరేషన్ చాలా స్పష్టంగా తెలిసిపోయింది. 2 రాజ్యాలు అయిపోయినాయి అనమాట. ఇస్రాయేలు చరిత్ర, యోధా చరిత్ర 2 అయిపోయినాయి. చాలా ఘోరమైనటువంటి పరిస్థితి. చాలా అంటే చాలా ఘోరమైన పరిస్థితి. దీనంతట్లోనూ మనం జాగ్రత్తగా చదువుకుంటా వస్తే, రాజులు 1-2 గ్రంథాలు, దినవృత్తాంతాలు 1-2 గ్రంథాలు మనం చదువుకుంటా వస్తే, ఏ స్థాయిలో ఆధ్యాత్మికమైనటువంటి రీతిలో దేవుని చేత ఏర్పరచుకోబడినటువంటి ఈ జనాంగం దిగజారిపోయింది మనకు అర్థమైపోతుంది. మహాబలమైనటువంటి సామ్రాజ్యంగా నిలిచి ఉండాల్సినటువంటి ఈ సామ్రాజ్యం ముక్కలైపోయి కాన్స్టెంట్ అటాక్స్ కి, దాడులకి, ఆక్రమణలకి ఎలా బలైపోయింది మనకు అర్థం అవుతుంది. ఇదంతా మనకి అర్థం కావాల్సినటువంటి విషయం. సో ఏ స్థాయికి వచ్చేసింది చివరికి అనంటే, చాలా ఘోరమైనటువంటి దుస్థితికి దిగజారిపోయి చివరికి ఏమైపోయింది అనంటే, దేశం మొత్తం క్యాప్టివిటీలోకి వెళ్ళిపోయింది, చెరకి వెళ్ళిపోయింది. అంటే ఉన్నటువంటి ప్రాకారాలని కూల్చేసి, గోపురాలని, గుమ్మాలన్నింటినీ తగలబెట్టేసి, సొలొమోను మందిరం అంతటినీ కూడా కొల్లగొట్టేసి, ఆ లోపల ఉన్నటువంటి వస్తువులన్నింటినీ కూడా తీసుకుని, రాజవంశాలన్నింటినీ కూడా తరలించుకుని తీసుకుని వెళ్ళిపోయారు చక్రవర్తులు. వెళ్ళిపోయి ఆ మహానది అయినటువంటి యూఫ్రటీస్ కి, టైగ్రిస్ కి అటు ఇటు ఉన్న ప్రాంతాలన్నింటిలోనూ, పట్టణాలన్నింటిలోనూ వీళ్ళని చెదరగొట్టారు. ఒక చోట ఒకే గుంపుగా ఉండడానికి అవకాశం లేకుండా. అంటే మనకు అర్థం కావాల్సింది, చెరలో నుండి చెరలోకి. మీరు గమనించినట్లయితే, ఇదిగో ఈజిప్ట్ చెరలో నుండి వాళ్ళు ఎక్సోడస్, నిర్గమనం జరిపితే, వాళ్ళు జరిగి మళ్ళీ ఎక్కడికి వెళ్ళారంటే ఎగ్జైల్లోకి వెళ్ళారు. వీళ్ళు. ఎంత దిగులు పడాల్సినటువంటి పరిస్థితి. అయితే దేవుడు వదిలేశాడా అనంటే, దేవుడు వదిలేసేయలేదు. వాళ్ళు చెరలో ఉన్నప్పుడు సహితం ఆయన తన యొక్క మనుషులతో, వాళ్ళతో మాట్లాడుతూనే ఉన్నాడు, రెగ్యులర్ గా మాట్లాడుతూనే ఉన్నాడు. ఇక్కడ చెరలో, ఐగుప్తులో
యోసేపు అనేటువంటి ఒక కుర్రవాడు ఏ విధంగా వర్ధిల్లి ఐగుప్తు నాగరికత మొత్తాన్ని పరిపాలన చేశాడో, ఇదిగో ఈ చెరలో సహితం ఒక కుర్రాడు లేచి నిలబడి 3 సామ్రాజ్యాలు ఒకదాని తర్వాత ఒకటిగా పుట్టుకొస్తే, అంటే బబులోను మాదీయులు కావచ్చు, లేకపోతే పారసీకులు కావచ్చు, లేకపోతే కల్దీయులు కావచ్చు, ఇలాంటి వాళ్ళు ఎవరైనా సరే వస్తే వాళ్ళ యొక్క పరిపాలనని ఈయన పర్యవేక్షించాడు. అంటే చక్రవర్తులు మారారు కానీ, సామ్రాజ్యాల పేర్లు మారినాయి కానీ, ప్రధానమంత్రి మాత్రం, ప్రధాన సలహాదారు మాత్రం ఒక్కడే. అలాంటి పరిస్థితుల్లో సహితం తన యొక్క డిస్టింక్ట్ ఫెయిత్ ని, ప్రత్యేకమైనటువంటి విశ్వాసాన్ని కాపాడుకుంటూ ఆ సామ్రాజ్యపు విధానాన్ని రెగ్యులేట్ చేయగలిగాడు ఆయన. మనకి ఇదే కాలంలో గుర్తుకు రావాల్సినటువంటి వ్యక్తులు అన్నమాట. ఎజ్రా గుర్తుకు రావాలి, నెహెమ్యా గుర్తుకు రావాలి, ఎస్తేర్ గుర్తుకు రావాలి. మనకి దేవుడు వీళ్ళని దర్శించి ముందుగా చెప్పాడు, తగిన కాలంలో నేను మిమ్మల్ని వెనక్కి తీసుకొస్తాను అని చెప్పి. కోరెష్ దగ్గరికి వచ్చిన తర్వాత మందకాపరిగా పిలువబడినటువంటి కోరెష్, మందకాపరి అని చెప్పి ఆయన పిలవడం అనేది మనం యెషయా గ్రంథంలో గమనిస్తాము. దాని గురించి మనం తర్వాత మాట్లాడదాం. కోరెష్ ఏం చేశాడంటే, వచ్చిన వెరీ ఫస్ట్ ఇయర్ మీరు బయలుదేరి మీ దేశానికి వెళ్ళండి, మీ టెంపుల్ని మళ్ళీ నిర్మించుకోండి అని చెప్పి పర్మిషన్ ఇచ్చాడు. మళ్ళీ టెంపుల్ని నిర్మించారు. మళ్ళీ ఆరాధన కార్యక్రమాలు అలాగ నెమ్మదిగా మొదలైనవి. కానీ సొలొమోను కాలం నాటి వైభవం అనేటువంటిది ఇంకా వాళ్ళకి రాలేదు. ఇక్కడ వాళ్ళు వెనక్కి వచ్చిన తర్వాత, ఈ ఎగ్జైల్ అయిపోయి వెనక్కి వచ్చిన తర్వాత దాదాపుగా 400 సంవత్సరాల కాలం దేవుడి నుండి వాళ్ళకి ఏ విధమైనటువంటి సందేశం లేదు, వర్తమానం లేదు. మౌనంగా ఉండిపోయారన్నమాట వాళ్ళు. అంటే మనం ఎక్కడి నుంచి ఎక్కడికి మాట్లాడుతున్నాము అని అంటే, ఆది కాండం నుండి మలాకీ గ్రంథం వరకు మనం మాట్లాడుతున్నాం. ఈ పుస్తకాలని నేను మీకు ఏం చేస్తాను అని అంటే, ఇక్కడ ఆయా రకాల ప్రదేశాల్లో ఏ ఏ బుక్స్ అనేటువంటిది నేను మీకు తర్వాత చూపిస్తాను. ఇప్పుడు ఇంకొక పాయింట్ మాట్లాడి నేను ముగిస్తాను. నేను ఈ సందర్భంగా మళ్ళీ మీకు ఒకసారి నేను థ్యాంక్స్ చెప్పుకోవాలి వరకుమార్ గారికి. నన్ను ఈ బైబిల్ సర్వే మాట్లాడమని చెప్పి నాకు మీరు ఒక గొప్ప అవకాశం ఇచ్చి, నేను విపరీతంగా చదువుకునేటువంటి అవకాశం ఇచ్చారు. అలా చదవడాన్ని బట్టి నాకేమవుతుంది అని అంటే, రకరకాల పండితుల్ని చదువుతున్నాను, గొప్ప గొప్ప వ్యక్తులను చదువుతున్నాను. నేను ఆ బిబ్లియోగ్రఫీ మొత్తం మళ్ళీ వరకుమార్ గారికి పంపిస్తాను. ఆయన ఆ బిబ్లియోగ్రఫీని మీకు గ్రూప్లో పేస్ట్ చేస్తారు. దాన్ని మీరు ఉపయోగించుకోండి, దాన్ని మీరు చదువుకోండి. రకరకాల రిసోర్సెస్ అవి. నేను ఏమేమి చూస్తున్నానో అవన్నీ నేను మీకు ఫార్వర్డ్ చేస్తాను. బుక్స్ అయితే నేను మీకు పంపించలేను, కానీ ఆన్లైన్ రిసోర్సెస్ ఏమేమి నేను టచ్ చేసినా అవన్నీ నేను మీకు పంపిస్తాను. అవి మీరు చెక్ చేసుకోవచ్చు. నేను చదువుతున్నటువంటి ఆయా రకాల బుక్స్ టైటిల్స్ మాత్రం నేను మీకు ఇస్తాను. ఆ టైటిల్స్ మీకు కుదిరినట్లయితే కొనుక్కోవడానికి ప్రయత్నించండి. ఎఫ్ఎఫ్ బ్రూస్ అన్నమాట, మంచి బైబిల్ స్కాలర్ ఆయన. మీరు ఆ పేరు కావాలనుకుంటే కనుక ఎక్కడైనా మీరు నోట్ చేసుకోండి, ఎఫ్ఎఫ్ బ్రూస్ అనేటువంటి పేరు. ఆయన ఏమంటాడంటే, ఓల్డ్ టెస్టమెంట్ రెవల్యూషన్ గురించి మాట్లాడతాడు. ఓల్డ్ టెస్టమెంట్ రెవల్యూషన్ ఈజ్ ది ఇంటర్ప్లే ఆఫ్ 2 different things అని అంటాడు. ఇంటర్ప్లే ఆఫ్ 2 different things అని అంటే అర్థం ఏంటి అని అంటే, ఒకటేమో వర్క్స్, రెండేమో వర్డ్స్. అంటే ఒకటేమో పనులు, రెండేమో మాటలు. ఎవరివి అనంటే, ఆ వర్క్స్ ఎవరివి అనంటే మైటీ వర్క్స్ ఆఫ్ గాడ్. రెండోది ఈ వర్డ్స్ ఎవరివి అనంటే ద ప్రొఫెటిక్ వర్డ్స్ సెంట్ బై గాడ్. అంటే దేవుడు తన బలాతిశయాన్ని ప్రదర్శించడం ద్వారా తానెవరో తెలియచేసుకుంటూ వచ్చాడు. రెవల్యూషన్ జరుగుతూ వచ్చింది.
ప్రజలకి ఆయన ఎవరు అనేటువంటిది అర్థమవుతా వచ్చింది. ప్రజలు మళ్ళీ 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 తప్పు చేసి కూడా వెనక్కి తిరిగి ఆయన వైపే చూసి ప్రార్థన చేయడానికి, వేడుకోవడానికి, మూలగడానికి, మొరపెట్టుకోవడానికి కారణం ఏంటి అనంటే వాళ్ళకి రెవల్యూషన్ జరిగింది. అప్పటికే ఏమి రెవల్యూషను? మనల్ని తీసుకొచ్చినటువంటి దేవుడు, మనల్ని ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి దేవుడు ఆషామాషి దేవుడు కాదు. అది ఆ విషయం వాళ్ళకి ఎలా అర్థమైంది అనంటే ఆయన మైటీ వర్క్స్ ద్వారా అర్థమైంది. అయితే ఈ దేవుడు ఊరికినే బల ప్రదర్శన చేసి మౌనంగా ఉండే రకం కాదు. ఆ దాగోను లాగానో, అష్టారోతు లాగానో, అర్తిమీ లాగానో ఇలాంటి పనికిరానోడు కాదు. మోగదైనటువంటి విగ్రహం కాదు. కనులుండి చూడక, చెవులుండి వినక, నోరుండి మాట్లాడనటువంటి విగ్రహం కాదు. బయలుదేవత కాదు. ఆయన మాట్లాడే దేవుడు. ఆయన మాట్లాడడం కోసమని చెప్పి తన మనుషుల్ని ఏర్పాటు చేసుకున్నాడు. ఆ మనుషుల ద్వారా ఆయన సందేశం, ఆయన మాట మన దగ్గరికి వస్తుంది. చూసారా ఎంత కఠినమైనటువంటి విషయాలు ఇవన్నీ కూడా. దేవుడు రెవల్యూషన్ అంటే ఏం చేస్తున్నాడు? దేవుడు జోక్యం చేసుకుంటున్నాడు. మీ బ్రతుకులోను, నా బ్రతుకులోను దేవుడు జోక్యం చేసుకుంటున్నాడు, రెవల్యూషన్ ఇస్తున్నాడు. నేనెవరో మీకు తెలుసా అంటున్నాడు. ఆ అనటం దేని ద్వారా అంటున్నాడు? ఒకటి మైటీ వర్క్స్, తాను మాత్రమే చేయగలిగినటువంటి పనుల ద్వారా తానేంటో తెలియచేస్తాడు. తన మనస్సేంటో, మన పట్ల తన ఉద్దేశ్యం ఏంటో మనకి తెలియచేస్తున్నాడు. అందుకే మన దేవుడికి ఏమని పేరు? కార్యకారి అయినటువంటి దేవుడు, కార్యశీలి అయినటువంటి దేవుడు. ఆయన ఊరికినే తమాషా చూసే రకం కాదు. ఓల్డ్ టెస్టిమెంట్ రెవల్యూషన్ అంతటినీ కూడా ఎఫ్ఎఫ్ బ్రూస్ ఏమంటాడంటే ఈ అన్ ఇంటర్ప్లే ఆఫ్ దీస్ టూ థింగ్స్ అని అంటాడు. ఈ రెండింటి యొక్క మిళితం అని అంటాడు అనమాట. రెండు కలిసి రెవల్యూషన్. ఇది మనకి అర్థం కాకుండా మనం ముందుకు వెళ్ళడం అనేది జరిగే పని కాదు. సో మనం ఏం చేస్తామనంటే ఓల్డ్ టెస్టిమెంట్ టైం లైన్ మొత్తాన్ని మనం గమనించేటప్పుడు, ఈ టైం లైన్ మొత్తాన్ని మనం గమనించేటప్పుడు మనకు అర్థం కావాల్సింది ఏంటి అనంటే రైట్ త్రూ జెనసిస్ నుండి మలాఖీ వరకు ప్రభు ఏం చేస్తున్నాడంటే తన గురించి తాను మనకి తెలియచేసుకుంటున్నాడు. రెండో మాట వాడుతున్నాను, తన గురించి మనకి ఆయన తెలియజేస్తున్నాడు. మహిమా ప్రభావాలు కలిగినటువంటి పనులు కావచ్చు, మన ఆత్మల్ని ఉజ్జీవింపచేసేటువంటి మాటలు కావచ్చు. ఈ ప్రాఫెటిక్ వర్డ్స్, ఈ మైటీ వర్క్స్ కలగలిపి మన చేతుల్లో ఉన్నటువంటి పాత నిబంధన. మనం దీని నిమిత్తం జాగ్రత్త పడాలి. మనం దీన్ని జాగ్రత్తగా చూసుకోవాలి. ఇక్కడ ఆపుతున్నాను నేను. వరకుమార్ గారు.